వారం మన గెస్ట్ కాకి యూనిఫామ్ వేసుకున్న కవి కథర్ ఎంటీఓగా హెడ్ కానిస్టేబుల్గా వచ్చి మోటార్ ఎంటీఓలో పనిచేసి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిన తర్వాత ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నారు? అంటే మీ కుటుంబంలో ఎవరైనా కథా రచయితలు ఉన్నారా? ఇది నాన్నకు ఒక డ్రీమ్ ఉండే, అలాగే నా కొడుకు కూడా ఒక టీచర్గా రాణించాలి, ఇది ప్రభుత్వ ఉద్యోగి కావాలని. చాలా కష్టంగా నడుస్తుంది మా కుటుంబం. మా అమ్మ కూలి పనికి వెళ్ళేది. అయితే ఆ సన్నివేశం నేను కళ్ళారా చూసిన, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒక అపవాదు. అక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు, స్పేర్ పార్ట్లు మోసం చేయొచ్చని ఇంకా రకరకాల ఉంటుంటాయి. అవన్నీ వాస్తవాలు అంటారా? ఇక్కడే కాదు, ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరిగిండొచ్చు, కానీ అతని భూతద్దంలో పెట్టి చూసేది మాత్రం పోలీసులనే. ఎందుకు అని అంటే సెలవుల్లో కూడా డబ్బులు తీసుకొని సెలవులు ఇచ్చారు. పోలీస్ శాఖ ఖచ్చితంగా లీవ్స్ చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది. వేసినప్పుడు ఎట్లా ఇస్తారు సార్? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఆర్డర్ వేస్తుంది. ఆఫీసర్లు ఎవరికైనా సరే వాళ్ళ ఇళ్ళ బంధువులకు కానీ వాళ్ళ చుట్టాలు వచ్చినా సరే కుక్కలకి బయటికి తీసుకురావాలన్నా కూడా వెహికల్ ఇక్కడ నుంచి ఇచ్చేవారు అన్నది ఉంది వాస్తవం. డిఎస్పీ గారు లేక అడిషనల్ ఎస్పీ గారు బండి అడిగిందంటే మేము అలాట్ చేస్తాం. దాంట్లో ఏం తీసుకెళ్తున్నారు? రైస్ తీసుకెళ్తున్నారా? స్మగ్లింగ్ కూడా మాకెందుకు సార్? అది పై ఆఫీసర్ మీద కోపం ఉంది అనుకోండి, సడన్ బ్రేక్ వేయడం, టైర్లు ఎరిగిపోవడానికి లేదా క్లచ్లు ఎక్కువగా డ్యామేజ్ చేయడం చేస్తుంటారని ఉంది. టైర్లు తొందరగా కడితే అధికారి పాకెట్ నుంచి ఇవ్వడు. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ గవర్నమెంట్ క్లాస్ అవుతుంది. గవర్నమెంట్ క్లాస్ ఎవరి కోపం వచ్చినా, ఉద్యమకారుని కోపం వచ్చినా గవర్నమెంట్కే లాస్. రిటైర్ అయిన తర్వాత చాలా మంది మన గెస్ట్ కాకి యూనిఫామ్ వేసుకున్న కవి కథా రచయిత పేరు పెద్దూరి వెంకటదాస్ గారు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ. కంబైన్డ్ ఏపీలో హెడ్ కానిస్టేబుల్గా వచ్చిన ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటీవీలో పనిచేయడం, ప్రవృత్తి కథలు రాయడం, తర్వాత కవిగా మారి మోటివేషన్ స్పీకర్ కావడం, మంచి మంచి కొటేషన్ రాయడం. దాదాపు వందలాది కవితలు రాశారు, వందలాది కథలు రాశారు. చాలా పేపర్లో ఆయన చాలా సీరియల్ రాశారు. పెళ్లి చూపులతో ప్రారంభమైన అతని కథలు తర్వాత ఆమె చాలా ఒక మిస్డ్ కాల్ లాంటి చాలా వచ్చాయి. ప్రతి కథలోని ఒక ఎమోషన్ కనిపిస్తుంది, ఒక లవ్ కనిపిస్తుంటుంది, తల్లిదండ్రుల యొక్క బంధం, భార్యాభర్తల బంధం కూడా ప్రతి కథలో కనిపిస్తుంది. అంటే సాధారణంగా అందరు కథా రచనలు కూడా మంచి కథలు రాస్తుంటారు, కానీ వెంకటదాస్ గారు రాసిన కథల్లో ప్రతి దగ్గర కూడా ఒక సారాంశం కనిపిస్తుంటుంది. ఆ సారాంశం భార్యాభర్తల బంధం ఎంత చక్కగా ఉంటుంది, తల్లికి పిల్లలకి మధ్యన అనుబంధం ఏ విధంగా ఉంటుంది, బంధాలు దూరం అవుతున్న రక్త సంబంధాలు అన్నీ కూడా అనుబంధాలు రక్త సంబంధాలకు ఎలా మారుతున్నాయి అనే విషయాల్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రతి కథని ఆయన చదివితే ప్రతి వ్యక్తికి కూడా మనసుకు తాకుతుంది, ఖచ్చితంగా కన్నీళ్ళకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాంటి కథా రచయిత, మాజీ పోలీస్ అధికారి మీకు పరిచయం చేస్తున్నా. ఆయన అడిగి పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఆయన సాధారణంగా అందరూ కరడుగట్టి కనిపిస్తారు, కానీ ఆయన ఎందుకు ఇంత సున్నిత మనస్తగా వచ్చారు విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మొట్టమొదట మీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి నమస్కారం, ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, పోలీస్ అనగానే సాధారణంగా బూతులు మాట్లాడతారని, ఒక రఫ్గా ఉంటారని, చూపే ఒక కాఠిన్యంగా ఉంటుందని, ఇటువంటి భావాలు ఉన్న ప్రజలకి మీలాంటి వాళ్ళు రావడం, అంటే మీలాంటి వాళ్ళు కానీ రామ్మూర్తి గారు కానీ చాలామంది కనిపిస్తుంటారు. అక్కడ ముద్దుగుబ్బ ఇన్స్పెక్టర్ గారు ఇటువంటి కొంతమంది ఉన్నారు, అంటే ఒక 10% కనిపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడో మనసులో దాగదంతా బయటకు వస్తుంటారు. వచ్చి సమాజానికి పోలీసు ఎంత సేవ చేస్తారో ఈ రకంగా అక్కడ కవిగా, కథ రచయితగా, మరికొంత మోటివేషన్ స్పీకర్గా పబ్లిక్ సర్వీస్ చేస్తుంటారు. పోలీసు అనగానే పెద్దతరం ఒక తిట్టాలనే రూల్ కాకుండా మంచితనంతో మాటలతో కూడా మార్చచ్చు అని నిరూపిస్తున్నారు మీరు కొంతమంది ఆఫీసర్లు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు, ఎంటీఓగా హెడ్ కానిస్టేబుల్గా వచ్చి మోటార్ ఎంటీఓలో పనిచేసి తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిన తర్వాత ఇటువైపు రావాలి ఎందుకు అనుకున్నారు? అంటే మీ కుటుంబంలో ఎవరైనా కథా రచయితలు ఉన్నారా? లేదు మీకు పరిస్థితుల ప్రభావంతో మీరు చదువుకున్న మీ పెరిగిన వాతావరణంలో ఇందులో ఈ డిపార్ట్మెంట్ నుండి మనసులోకి కదిలించే కథలు రాసే దీంట్లోకి రావాలనుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు దాస్ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలంటే బై ఛాన్సా బై చాయిసా? చిన్నప్పుడు ఒక చిన్న నేపథ్యం చెప్తా అందుకు రావడానికి. అట్లా మొదలేవి కలగనలేదు పోలీసులకు రావాలని. ఎలా జరిగింది అంటే, మా నాన్నగారు ఆనాడు, అంటే దాదాపు నేను ఫ్లాష్ బ్యాక్ 50 సంవత్సరాల క్రితం, అర్ధ శతాబ్దం క్రితం ఏం జరుగుతుంది, మా నాన్నగారు చిన్నగా తెలంగాణ ఏరియాలో పాత పాలమూరు జిల్లా, అంటే ఇప్పుడు నగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మా నేటివ్ ప్లేస్ మాది.
అయితే అక్కడ మా నాన్నగారు చిన్న కానిగిబడి టీచర్, అంటే చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటువంటి టీచర్. అప్పుడంతా ఉర్దూ ప్రాబల్యం. అలాంటి తెలుగు మీద మక్కువతో నాన్నగారు అందరికీ చిన్నప్పుడు చేసి, అది తొలితరం అప్పుడు వస్తున్నది. అలా అందరికీ ఆ తెలుగులో పాఠాలు చెప్పి నాన్న స్కూల్కి అందించేవారు, హై స్కూల్కి అలా. అయితే నాన్నగారు ఓ ప్రైవేట్ టీచర్గా, అంటే కానిగిబడి అనేవాళ్ళు తెలంగాణలో, అట్లా టీచర్గా ఉంటూ అందరినీ చేస్తుంటే నాకు అనిపించింది, నాన్నకు ఒక డ్రీమ్ ఉండే, నాలాగే నా కొడుకు కూడా ఒక టీచర్గా రాణించాలి, అది ప్రభుత్వ ఉద్యోగి కావాలని. అయితే నేను ఆ నాన్న కష్టాలు స్వయంగా చూసిన. మీరు ఇందాకే అన్నారు, అది ఒక నానుడి ఉంది, బతకలేక బడి పంతులు అని. అయితే నాన్నగారు నెలంతా చెప్తే పిల్లలకు ₹1 ఇచ్చేవాళ్ళు, ఒక్కో స్టూడెంట్. చిన్నప్పుడు నేను అది చూసేవాడిని. ఇంట్లో చాలా కష్టంగా నడుస్తుంది మా కుటుంబం. మా అమ్మ కూలి పనికి వెళ్ళేది, అంత కష్టంగా నడుస్తున్నది నాకు. అయితే ఆ సన్నివేశం నేను కళ్ళారా చూసిన, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితి నాకు ఏమనిపించింది అంటే, ఒక బలమైనటువంటి ముద్రపడ్డది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ మాత్రం ఈ ఉద్యోగం చేయొద్దు, ఎక్కడో వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, సిటీకి వెళ్ళి ఏదైనా చేద్దాం, ఇది పోలీస్ అని ఇంకా కలగలేదు, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, చదువుకుని అక్కడ వెళ్ళాలని. సో అలా నా కళ నెరవేర్చుకునే అవకాశం నాకు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఏంటంటే అక్కడ ఉన్న ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య, ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదువుకొని నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి, మళ్ళీ ఇక్కడ ఉండడానికి స్థావరం కావాలి, హైదరాబాద్లో కష్టం చాలా బ్రతకడం. అయితే అలాంటి పరిస్థితులలో నాకు భోజనానికి గెలవాలంటే ఒక హాస్టల్, అది బాయ్స్ టౌన్ అని ఓల్డ్ సిటీ జానుమాల ఉందండి, క్రైస్తవ మిషనరీ స్కూల్ అది. అందులో బోర్డర్గా జాయిన్ అయ్యి అక్కడే ఐటీఐ కంప్లీట్ చేసుకొని, నైట్ టైం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని, అలా ఇది చేసి ఐటీఐ బేస్ మీదనే నేను పోలీస్ శాఖలో అడ్వర్టైజ్మెంట్స్ చూసేవాడిని. డెక్కన్ క్రానికల్ మోస్ట్ పాపులర్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ అలా చూసుకొని అప్లై చేస్తున్నాను, ప్రతి ఉద్యోగానికి అప్లై చేసేవాడిని. అలా పోలీసు దాంట్లో పడ్డది, రవాణా సంస్థలో పడ్డది, నేను అప్లై చేశాను. సో ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఇది వెరీ న్యాచురల్గా జరిగిపోయిన, నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే స్వయంగా నా స్వశక్తితో ఇక్కడికి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాను, చాలా ఆనందంగా. అయితే అక్కడికి వచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగరీత్యా సమయం ఉండదు, జనరల్గా మాకు ఒత్తిడి ఉద్యోగం, పోలీస్ శాఖ తెలిసింది. సో అలాంటి పరిస్థితుల్లో నాకు మాత్రం ఆ రచన అనేది ఎందుకు ఇష్టం అంటే, చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, దానికి ఒక నేపథ్యం ఉంది. మా నాన్నగారు టీచర్గా ఉన్నప్పుడు ఆ ఊర్లో తన శిష్యుడు సుబ్రహ్మణ్యం అని, రంగినేని సుబ్రహ్మణ్యం అని ఒక శిష్యుడు, అప్పుడు బాగా కవిత పుస్తకం రాసినది, కవితా సంపుటి తీసుకొచ్చి, దానికి నారాయణ రెడ్డి గారిని హైదరాబాద్ నుంచి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని హైదరాబాద్ నుంచి పిలిపించి కొల్లాపూర్లో ఆ పుస్తక ఆవిష్కరణ చేశారు. ఆ సందర్భంగా అతను ఏం చేశాడంటే, మా నాన్నగారిని పిలిచి ఆ వేదిక నుంచి సత్కరించాడు, కొత్త బట్టలు పెట్టి చేస్తే నాన్న సంబరం ఎంత అంటే, ఇంటికి వచ్చిన తర్వాత అది కల్లారా చూసిన నేను ఆనందం. నారాయణ రెడ్డి లాంటి వ్యక్తి నన్ను సన్మానించాడు, నా జన్మ ధన్యమైంది. అలా ఉండాలి శిష్యులంటే మహా పొంగిపోయాడు నాన్న. నేను అనుకున్న ఏదో ఒక రోజు అదే నారాయణ రెడ్డి గారితో నేను సత్కారం అనుకుని నాన్నను సంతృప్తిపరచాలని. కాకపోతే నేను రచన ప్రారంభించేది ఎప్పుడు, అది అయ్యేది ఎప్పుడు అలా. సో అనుకోకుండా నేను రచనలు చేస్తున్నా, కథా రచనలు మాత్రం చేసేవాడిని అక్కడ. అది 4 గోడల మధ్య కూర్చొని రాసుకునేది, ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఏమి ఉండదు కదా సార్ కథ. సో అలా రాసుకునేవాడిని. కానీ పత్రికలు పంపాలంటే తీవ్రమైనటువంటి పోటీ. అప్పుడు తెలుగు సాహితీ సీమని వెళ్తున్నారు ఎండమూరి వీరేంద్రనాథ్, కుమ్మనాపల్లి గణపతిరావు లాంటి మహామహులు ఆంధ్ర భూమిలో సీరియల్స్తో. సో అలాంటి పీరియడ్లో ఎంట్రీ అంత ఈజీ కాదు, అయినా ప్రయత్నిద్దాం అనుకుంటే నాకు మా ఫ్రెండ్స్ కూడా డిస్కరేజ్ చేసిండ్రు. చాలామంది మేధావులు ఉంటారు అక్కడ రచనా రంగంలో, లిటరరీ ఫీల్డ్ వాళ్ళు చాలామంది ఉంటారు, మనమేంటి పోలీసు వాళ్ళం, మనం రాసి కథను సక్సెస్ చేయడం ఏంటి అని. ఒక్క ఫ్రెండ్ మాత్రం, సుధాకర్ అని అతని పేరు, ఒక ఫ్రెండ్ మాత్రం అన్నారు, కానీ రాసేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ చదివేవాళ్ళు మనలాంటి సాధారణ పాఠకులే. ఫస్ట్ కొటేషన్ నా జీవితంలో అతని నుంచి నేను. సో అది నాకు ఇన్స్పిరేషన్ కలిగించింది. నిజమే, చదివే స్థాయిలోనే రాయాలి, రాసేవాడి స్థాయి ఎంత పెద్దదైనా చదివేవాడి స్థాయికి దిగజారి అక్కడ ఆ స్థాయిలోనే ఉండాలి, చదవడానికి ఎక్కువ మందికి యూజ్ అయ్యేది అదే కదా. సో అది నాకు ఫ్లాష్ లాగా మెలిగింది సార్. దాంతో నేను ఇంకా కథలు రాయడం మొదలుపెట్టి, మొట్టమొదటి కథ చెప్పే పెళ్లి చూపు. ఒకసారి కథల గురించి వెళ్ళే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్దామండి. పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అవును. మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఒక అపవాదు, అక్కడ రకరకాల వ్యక్తులు ఉంటారు, స్పేర్ పార్ట్లు మోసం చేయొచ్చని, లేదా ఆయిల్ డీజిల్ చేయొచ్చని,
ఇంకా రకరకాల ఉంటుంటాయి. అవన్నీ వాస్తవాలు అంటారా? ఏంటంటే బాహ్య ప్రపంచానికి ఏం కనిపిస్తుందో తెలియదు కానీ ఎక్కడైనా అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూసేది మాత్రం పోలీసులని. ఎందుకు అని అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్ల సింగిల్ కన్నుతో ఒక వ్యక్తి 2 కళ్ళతో చూసుకుంటారు, కానీ వేల కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ పబ్లిక్ రిలేషన్ కాబట్టి డెఫినెట్గా మేబీ అక్కడెక్కడ జరిగింటే జరిగినవచ్చు. కానీ మొత్తం డిపార్ట్మెంట్ నిజాయితీ పరులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడో కనిపిస్తుంది. ఓకే, అయితే ఎక్కడ జరిగినా క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ రెక్టిఫై చేసేవాళ్ళు ఏదైనా. ఓకే, లా అండ్ ఆర్డర్తో కంపేర్ చేసుకుంటే మోటార్ డిపార్ట్మెంట్లో ఏం రాదు అని, కానీ ఈ విధంగా కరప్షన్ ఉంటుంది. స్పేర్ పార్ట్లు మార్చొచ్చు, స్పేర్ పార్ట్ తక్కువ రేట్లో కొనొచ్చు అని, లేదా మీకు ఒక బ్రాండెడ్ ఉన్నా సరే మీరు కోటిలో కొన్న దగ్గర రామ్ కోటిలో తక్కువ కొటేషన్ తీసుకొచ్చి కొనడం కానీ. ఒకటి చూడు సార్, ఒకటి ఏంటంటే వెహికల్స్ మన్నిక కావాలి అంటే ఇప్పుడంటే ఏదంటే ఏ కంపెనీ తయారు చేస్తుందో వాళ్ళే ఆ సర్వీస్ వాళ్ళే చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏంటంటే రకరకాల వెహికల్స్ పోలీస్ శాఖలు ఉండేటివి. ఆ స్పేర్ పార్ట్ షూట్ కావాలంటే ఒక్కొక్కటి ఒక ప్లేస్ నుంచి తీసుకురావాల్సి వచ్చేది. కాబట్టి మేబీ 1 పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక్కొక్కటి చూసుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడ ఏ స్పేర్ పార్ట్ దొరుకుతుంది మేము, ఎందుకంటే ఇంకోటి బడ్జెట్ ప్రాబ్లంలో ఏదైనా ఉంటే డిఫిషియన్సీ అట్లా లేదు సార్. అట్లేం లేదు సార్, ఒకే షాప్ కానీ అట్లా ఏం లేదు. ఖచ్చితంగా అట్లా ఒకే షాప్ కానీ చెప్తున్నది సార్. ఒకటి ఏంటంటే ఒకే షాప్ అని ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక కంపెనీది ఒక దానికి షూట్ కాకపోవచ్చు, ఆ కంపెనీ వాళ్ళు స్పేర్ పార్ట్స్ అయితేనే షూట్ అవుతాయి, అది అక్కడ దొరకకపోవచ్చు. బహుశా వాళ్ళ దగ్గర మా ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర దొరకకపోవచ్చు. నెక్స్ట్ మీ వేరే షాప్కి వెళ్తే వెళ్ళిండొచ్చు. అటువంటి వెరీ రేర్ కేసెస్. కానీ అన్నట్టు ఉండదు సార్. కానీ మీ డిపార్ట్మెంట్లో లేదు, ఖచ్చితంగా చెప్తున్నా సార్. డిపార్ట్మెంట్లో 1 నేను లేదని అనను. 1 జరిగినొచ్చు కాక దాన్ని అంత నేను వేలెత్తి చూపేంత ఎక్కడైనా ఉంటుంది. చిన్న చిన్న ప్రతి దాంట్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా జరిగినొచ్చు. అమ్ముకునే ఆఫీసర్లు ఉంటారని సార్. ఒకటి ఏంటంటే సెలవులు కూడా అమ్ముకునే ఆఫీసర్స్ అంటే అమ్ముకోవడం కాదు, సెలవులు కూడా డబ్బులు తీసుకొని సెలవులు ఇచ్చే చెప్పింది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, మిగతా ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ శాఖలకు వెళ్ళినా వాళ్ళు సొంత పనులు చేసుకోవచ్చేమో, వాళ్ళకు ఆఫీసర్స్ కాబట్టి సెలవులు తీసుకోవచ్చాము. కానీ ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక సెలవు తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిది 1 ఎవరైనా ఆఫీసర్తో చేసుకొని ఉండొచ్చు. కానీ అట్లా ఏం లేదు సార్. ఎందుకంటే సిన్సియర్గా డ్యూటీ చేయాలి అనుకున్న వాడికి మాత్రం ఖచ్చితంగా డ్యూటీ చేసుకుంటారు. అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు మనం సరి అయినటువంటి రీజన్ ఉంటే డెఫినెట్గా లీవ్ కూడా శాంక్షన్ అవుతుంది సార్. పై అధికారులు కూడా సార్ ఇక్కడ ఉన్నది కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళకు తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా తెలుసు సాధక బాధకాలు తెలుసు, యథార్థం. అయితే తప్పనిసరిలో వాళ్ళ పైనుంచి ఒత్తిడులు ఉన్నప్పుడు లివ్ ఇవ్వకపోవచ్చు. ఒకసారి ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి సార్, అందరికీ కర్ఫ్యూ ఉండి మీ అందరు మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంట్లో కూర్చున్నప్పుడు పోలీసు శాఖ ఖచ్చితంగా లీవ్స్ చేయొద్దని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. వేసినప్పుడు ఎట్లా ఇస్తారు సార్ నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది, పోలీస్ శాఖకు మాత్రం లీవ్స్. ఇప్పుడు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి సార్, పోలీస్ శాఖకు ఇవ్వద్దు అంటది. ఎట్లా ఇస్తారు చెప్పండి? డిపార్ట్మెంట్ లేదు అంటారు. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా సార్, 1 ఉండొచ్చు మేబీ. కానీ ఐజీ గోపాలకృష్ణ గారు మీ డిపార్ట్మెంట్ హెడ్కి వచ్చి అవును సార్, వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఫోకస్ చేయడం, ప్రక్షాళన జరగడం అన్నది ఎందుకు జరిగించవచ్చు? మేము కూడా ఐజీ గారితో ఆయన సబార్డినేట్గా పనిచేయడం మాకు కూడా గర్వకారణమే సార్. ఆయన ఎందుకంటే మాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అధికారి. డెఫినెట్గా ఆయనతో కలిసి చాలా రోజులు మేము కలిసి నడిచాము సార్తో, మాకు చాలా ఆనందం సార్. అయితే సార్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసింది మాత్రం ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ వెహికల్స్ మన్నిక కానీ స్పేర్ పార్ట్ తీసుకోవడం ఇవన్నీ ఏం చేసినాడంటే అతను కొన్నిటి మీద దృష్టి పెట్టిండు, కేంద్రీకరించి ఇలా మార్పులు చేద్దాం. డెఫినెట్గా ఇది ఎందుకు వీళ్ళు స్పేర్ పార్ట్స్ వాడతారు, వాళ్ళకు డ్యూ టు ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, దాని గురించి అవగాహన లేకపోవడం. దీనికోసం ప్రత్యేకమైనటువంటి క్లాసులు పెడదాం, జిల్లా వైడ్ మనం పంపిద్దాం, మన స్టాఫ్ను పంపిద్దాం. ఎందుకంటే ఇక్కడ వెల్ ట్రైన్డ్, ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా, ఇక్కడంతా క్వాలిఫైడ్ ఉంటారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నుంచి పంపుదాం. మనం బాగా కంపెనీ నుంచి తర్ఫీదు పొందిన వాళ్ళు, మాకు కంపెనీ నుంచి ట్రైనింగ్స్ వస్తాయి. టాటా నేను కూడా ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత చాలా స్కామ్స్ బయటకు వచ్చాయి కదండి. చెప్తున్నా కదా సార్, దాన్ని స్కామ్స్ అనే బదులు ఇప్పుడు ఏదో ఒకటి
మన సోవియట్ రష్యా ఇనుపతెర లోపల అని తెర తీసిన తర్వాత మొత్తం లోపల లోసుకులు తెలుస్తాయి. సోవియట్ రష్యా తెలుసు కదా సార్ మీకు, ఎట్లా ఇనుపతెర లోపల అని ఉండే, అట్లాగే తెర తొలగిన తర్వాత చిన్న 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 కానీ ఏమైంది, అన్నిటిని రెక్టిఫై చేయడానికి కదిలిచ్చినప్పుడే, తీగ లాగినప్పుడే డొంక కదులుతుంది. మేబీ 1-6 ఉంటే ఉండొచ్చు, కానీ ప్రక్షాళన చేయడం అనేది పోలీస్ శాఖలో అప్పుడప్పుడు కూడా జరిగింది. అంతకంటే ముందు కూడా 1-6 జరిగినాయి. ఎందుకంటే అల్వాలియా గారు ఉన్నప్పుడు, తర్వాత పివి నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అయినాయి. మళ్ళీ అధికారులు మారితే అవుతుంటుంది. అంత మాత్రాన పూర్తిగా అట్లా ఉంది అని ఏం లేదు. కానీ మంచి పోలీస్ రవాణా సంస్థ ఇప్పుడు ఈరోజు యాజ్ ఆన్ టుడే ఈరోజు అద్భుతమైనటువంటి అధికారి దానికి ఉన్న రాజేష్ గారని ఎస్పీ చాలా అద్భుతంగా, అది ఎంత అత్యున్నత స్థాయిలో ప్రామాణికంగా సర్వీసెస్ అందిస్తుంది. ఎక్కడ దూకాలేదు సార్. అండ్ ఇప్పుడు పోలీస్ మీరు చెప్తున్నట్లుగా ఎంటీఓ అనేది ఇప్పుడు కంప్లీట్గా పీటీఓ పోలీస్ రవాణా సంస్థ. అవునండి, అవును. ఇప్పుడు అంతా ప్రక్షాళన జరిగింది, బాగా జరుగుతుంది. గతం గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడైతే ఓకే సార్. ఇప్పుడు అప్పట్లో ఆఫీసర్లు వెహికల్ ఇవ్వడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఆఫీసర్లు ఎవరికైనా సరే వాళ్ళ ఇళ్ళ బంధువులకు కానీ వాళ్ళ చుట్టాలు వచ్చినా సరే కుక్కలకి బయటికి తీసుకురావడం కూడా వెహికల్ ఇక్కడ నుంచి ఇచ్చేవారు అనేది ఉంది వాస్తవం సార్. ఒకటి ఏంటంటే అధికారులది ఎట్లుంటుంది తెలుసా, మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు నేనున్నా సార్, ఒక అధికారి దగ్గర పనిచేసిన ఆయన ఏదో ఫ్రెండ్లీగా అడిగితే 1-6 ఇచ్చిండొచ్చు. వెహికల్ ఖాళీగా ఉంటే అది స్పేర్గా ఉంటేనే, కానీ అంతకంటే ఖాళీగా ఉన్న వెహికల్సే ఏదో ఇప్పుడు డ్యూటీకి అలాట్ చేసిన వెహికల్స్ ఇవ్వడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ డ్యూటీలో ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా అది స్టాండ్ బై ఉన్న వెహికల్సే కదా సార్. ఏదైనా అవసరం వచ్చి అడిగినప్పుడు పై అధికారులు అడిగినప్పుడు కింది స్థాయి అధికారులకు కంపల్సరీగా ఆ సేవ చేయాల్సి వస్తుంది. అది ఎందుకంటే వాళ్ళు కూడా సర్వీస్ ఇచ్చి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు 24 hours మళ్ళీ సాక్రిఫై చేస్తున్నారు సార్ డిపార్ట్మెంట్కు. వాళ్ళకి చిన్న అవసరం పడ్డప్పుడు పోలీసు కూడా ఆదుకోవాలి కదా సార్. అటువంటి చిన్న చిన్న ఆఫీసర్ ఇవ్వడం తప్పేం కాదు, కానీ కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో ఇది తీసుకొని ఒకటి ఇప్పుడు వెళ్ళేటప్పుడు డాగ్ తీసుకెళ్తున్నారా మనిషిని తీసుకెళ్తున్నారా ఎట్లా చూస్తారు సార్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు సార్, వెహికల్ కావాలి అంటారు. అయ్యో సారు ఎస్పీ గారు, డిఎస్పీ గారు, లేక అడిషనల్ ఎస్పీ గారు బండి అడిగిందంటే మేము అలాట్ చేస్తాం, అత్యవసరంగా ఉంటేనే బండి తీసుకుంటారు సారు అని చెప్పి. దాంట్లో ఏం తీసుకెళ్తున్నారు, రైస్ తీసుకెళ్తున్నారా, స్మగ్లింగ్ కూడా మాకెందుకు సార్, అది పట్టుకున్నప్పుడు ఆయన బాధ్యుడవుతాడు. అందుకు కాబట్టి చిన్న చిన్న విషయాలని అంత చిన్నగా అంటే అంత మైక్రోస్కోప్తో చూసేంత స్కోప్ ఉండదు సార్ ఆడ. సార్ అక్కడ ఇంకొక అపవాదం ఉంది మీ డిపార్ట్మెంట్. పై ఆఫీసర్ మీద కోపం ఉంది అనుకోండి, సెలవు ఇవ్వలేదన్నా లేదంటే ఇంకా వేరే విషయాల్లో ఇష్యూస్ చేస్తే సడన్ బ్రేక్ వేయడం, టైర్లు ఎరిగిపోవడానికి, లేదా క్లచ్లు ఎక్కువగా డ్యామేజ్ చేయడం చేస్తుంటారని ఉంది. ఇది అపోహ సార్. ఎందుకు అపోహ అంటుందంటే, ఎందుకో అనవసరంగా పడరానులు సృష్టించారు తప్ప బ్రేకులు వేసినందువల్ల ఆ అధికారికి ఏం కాదు. ఎందుకంటే బండి డ్యామేజ్ అవుతుంది, టైర్లు తొందరగా కడితే అధికారి పాకెట్ నుంచి ఇయ్యడు. గవర్నమెంట్ క్లాస్ అవుతుంది. గవర్నమెంట్ క్లాస్ ఎవరి కోపం వచ్చినా, ఉద్యమకారుని కోపం వచ్చినా గవర్నమెంట్కే లాస్. కానీ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ క్లాస్, కానీ అధికారికి ఏం జరుగుతుంది, వాడికి లివ్ అక్కడ అధికారికి నష్టం జరగాలనే ఉద్దేశం కానీ కాదు. ఆయన తన ప్రెస్టేషన్ అక్కడ చూపిస్తుంటాడు. అది ప్రెస్టేషన్ చూపిస్తారంటే సార్, ఇంట్లో భార్య తిడితే కొడుకు మీద చూపిస్తాం. ఇప్పుడు భర్త తిట్టిపోతే కూతురికి జడేస్తూ తల్లి ముట్టకాయ వేస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. అటువంటి నేనేమంటున్నా అంటే మేజర్గా ఏదైనా ఇష్యూ జరిగితే పెద్ద మీరు ఇందాక అన్నారు ఏంటంటే కరప్షన్ అని అన్నప్పుడు స్పేర్ పార్ట్స్ది దాని కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఎందుకంటే మన దగ్గర రకరకాల వెహికల్స్ ఉండే ముందు బిగినింగ్లో ఎర్లీ డేస్లో, అది తర్వాత ఏమైందంటే వాటి వల్ల ట్రబుల్స్ వస్తున్నాయని మేము రెక్టిఫై చేసాం తర్వాత. ఎందుకంటే రవాణా సంస్థ అధికారులు సమర్థులు ఉన్నారు. అది రెక్టిఫై చేసి ఏం చేశారు తెలుసా, కొన్ని బ్రాండ్స్ మాత్రమే తీసుకుందాం, స్పేర్ పార్ట్స్ అన్నీ అవైలబుల్, అట్లా కంపెనీ సర్వీసెస్ అవసరం ఉన్నాయి, కంపెనీ సర్వీస్ ఇస్తుంది ఇప్పుడింటికి. సో అటువంటి వెహికల్స్ తర్వాత ఈ కాలంలో మేము అట్లా చేసాం. ఎందుకంటే అన్ని రకాలు తీసుకొని కలగాపులగం అన్ని స్పేర్ పార్ట్స్. పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్కి ఎక్కువగా వచ్చే సమస్య క్లచ్ ప్లేట్లు పోతుంటాయి. కారణం ఏమైతుందంటే ఇప్పుడు ఇంకోటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రైవర్స్కి కూడా కొంత అవగాహన కావాలి దానికి. ఎందుకంటే వెహికల్ ఇప్పుడు ఒక్క ఓనరు ఎవరో కొన్న వ్యక్తులు ఏంటంటే, మీరు కొన్నారనుకోండి కారు, మీరు ఒక్కరే నడుపుతారు, సింగిల్ హ్యాండ్ డ్రైవ్ కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. వీడు ఏంటంటే ఎవరెవరో నడుపుతుంటారు, అంటే ఈ డ్రైవరే పర్మనెంట్ ఆ వెహికల్ కానీ ఉండదు కదా సార్, ఎవరో ఉంటారు. సో అటువంటిప్పుడు క్లచ్ ప్లేట్ల మీద ఒకరు మంచిగా నడుపుతారు, ఇంకో నడుపుకొచ్చి క్లచ్ ప్లేట్ పోతుంది. అయితే తర్వాత దాన్ని కూడా మేము ఏం చేసామంటే పీరియడ్ పెట్టాము సర్వీసెస్.
ఈ సర్వీస్ లోపల అంటే వీక్లీ సర్వీస్, మంత్లీ సర్వీస్, క్వార్టర్లీ సర్వీస్ అని పెట్టి అన్నీ ఏం చేస్తున్నాం, చెకప్ చేస్తున్నాం. వెహికల్ చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఎఫిషియన్సీ బాగలేదు, వాడికి ఏం చేస్తున్నాం, అట్లా కూడా డ్రైవర్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఎందుకంటే ఎట్లా వాడకం, వెహికల్ వాడకం ఎట్లా, ప్రికాషన్స్, సేఫ్టీ. ఇది ఒకటే కాదు కదా, నువ్వు ఒక్కడ పోతున్నావు అంటే నువ్వు ఒక్కడ పోతావు, కానీ నీ వెనక 10 మంది ఉంటారు. అందరు సేఫ్టీ అధికారి ఉంటాడు. ప్రభుత్వానికి చాలా కీలకమైన అధికారులు వీళ్ళందరి ప్రాణాలు నీ గుప్పిట్లో ఉంటాయి. కాబట్టి నీకు ట్రైనింగ్ అవసరం. కాబట్టి మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. డ్రైవర్స్కు మళ్ళీ మేము ట్రైనింగ్ తర్ఫీదు కూడా ఇస్తాం సార్. ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఉంటుంది. ఓకే సార్, ఒక వెహికల్ ఇన్నోవా వచ్చి ఏ బ్రాండ్ అయినా సరే, మారుతి కానీ ఇక్కడైనా, ఆ వెహికల్కి మైలేజ్ రావాలంటే ఏం చేయాలంటారు? మొట్టమొదటి ఏంటంటే వెహికల్కి మైలేజ్ రావాలంటే సర్వీసింగ్ కరెక్ట్ ఉండాలి, ఫస్ట్ థింగ్. రెండవది ఎఫిషియెంట్ డ్రైవర్ అయి ఉండాలి, మంచి డ్రైవర్. ఈ ప్రధాన కారణాలు. రెండవది ఏంటంటే ఇది ఎంతే వాళ్ళు రికమెండెడ్ ఆయిల్సే వాడాలి. ఈ కంపెనీ రికమెండెడ్ వాటి మాత్రమే వాడాలి. తర్వాత తరోగా చూసుకోవాల్సిందంటే ప్రతిదీ బండి పార్కింగ్ ప్లేస్ నుంచి, అంటే చాలామంది అనుకుంటారు పార్కింగ్ ప్లేస్ ఇంపార్టెంట్, అదే అక్కడి నుంచి ప్రతిదీ మనం చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా బండిని పెట్టుకుంటే డెఫినెట్గా మంచి మన్నిక ఉంటుంది, వెహికల్ మన్నిక ఉంటుంది. నడిపేటప్పుడు ఏంటంటే ఎక్కువ స్పీడ్, మీరు హై స్పీడ్లో నడిపితే రాదు, మైలేజ్ రాదు హై స్పీడ్లో. దానికి సర్టెన్ లిమిట్, ఇప్పుడు వెహికల్ని బట్టి దానికి లిమిట్ ఉంటుంది. మనం 100 లోపల అట్లా వెళ్తే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది. లోపే ఉండాలి సార్, 100 లోపు కానీ, లేదంటే 100 అనుకోండి, అదే కరెక్ట్గా రోజు 100 మీద వెళ్తేనే మైలేజ్ వస్తుందా, లేదు మన ఇష్టం 150, 120? చెప్తున్నా కదా, స్పీడ్ పెరిగే కొద్ది మైలేజ్ రాదు. చాలామందికి ఒక అపోహ ఉంది, ఎక్కువ స్పీడ్కి వెళ్తే మైలేజ్ వస్తుందని. అట్లేం ఉండదు, అట్లా లేదండి, అది కాదు, అది ప్రూవ్ కాలే. సార్, డిపార్ట్మెంట్లో మీకు ప్రమోషన్ వచ్చింది అక్కడే, తర్వాత మీరు అకాడమీకి వచ్చారు. పోలీస్ అకాడమీలో అక్కడికి రాలేదు, ఇక్కడ నుంచే మేము అక్కడ ఫ్యాకల్టీకి వెళ్ళాము. అంటే ఎందుకని అంటే అక్కడ కాబోయే ఎస్ఐలు ఉంటారు, ట్రైనింగ్ నడుస్తుంటారు, అక్కడ ఎస్ఐలకు ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మేము ఇవన్నీ టీచ్ చేయాలి వాళ్ళకు. చేస్తే ముందే ప్రతి అధికారికి తెలిసి ఉండాలి. ఎందుకంటే అతను పని చేయకపోవచ్చు, కానీ వెహికల్ ఇన్నర్ పార్ట్స్ ఏంటి, లోపలే ఉంటుంది, ఒక ఇంజన్ అంటే ఇది ఎట్లా నడుస్తుంది, దీని ఫంక్షన్ ఏంటి మొత్తం తెలిస్తే సో దట్ అతనికి అవగాహన ఉంటుంది. ఏది పోయిందన్నా చూసుకోవడానికి, కానీ ప్రతిదీ అసలు ఎట్లా నడుస్తుంది, బండి ఎలా నడుస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి, అసలు ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ప్రతిదీ మేము అక్కడ ట్రైనింగ్లో డెఫినెట్గా వాళ్ళకు సబ్జెక్ట్ ఇది. కాబట్టి డెఫినెట్గా మా సబ్జెక్ట్ ఎక్కడైనా రిపేర్ వస్తే టెంపరీ చేసుకోవచ్చు, అది కూడా చెప్తారా? అంటే మైనర్ ఉంటే ప్రతి డ్రైవర్స్కు ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రాథమిక అవగాహన, పై అధికారులకు ఏంటంటే వాళ్ళు ఎంటీఓగా పోయినప్పుడు ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలి అని. ఇంజన్కు బండికి సంబంధించి, వెహికల్కి సంబంధించి దాని నామిన్క్లేచర్స్ కానీ, పార్ట్స్ కానీ ప్రతిదీ వాళ్ళకి తెలిసి ఉండాలనే ఉద్దేశంతో అక్కడ అది ఎట్లా ఫంక్షన్ చేస్తుంది ప్రతిదీ. ఎందుకంటే తరోగా వాళ్ళను దాంట్లో ఆటోమొబైల్ సైడ్ బ్రహ్మాండంగా వాళ్ళు తరోగా చేస్తున్నాం డెఫినెట్గా. అది సార్, మీరు ఇంత ట్రైనింగ్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా పోలీస్ వెహికల్స్ ఎందుకంటే కరెక్ట్ ప్రాపర్గా నీట్నెస్ కానీ ఉండవు? నీట్నెస్ విషయాలు అంటే ఇప్పుడు ఒకటి వెహికల్స్ షిఫ్ట్లు మారుతుంటాయి, ఎవరో వాడి పెట్టినవి అట్లా ఉంటుండొచ్చు. బహుశా మళ్ళీ డ్యూటీకి ఎవరికైనా వేస్తేనే వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, అట్లా ఏమైనా ఉండొచ్చు. కానీ అధికారుల దగ్గర ఉన్నవి మాత్రం నీట్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి అధికారికి అలాట్ చేసింది వాళ్ళ డ్రైవర్. ఎందుకంటే అట్లా లేకపోతే ఆయనే యాక్షన్ తీసుకుంటాడు కదా. డెఫినెట్గా వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ప్రతిదీ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూడదు, అవసరం లేదు. ఎవరికి అలాట్ చేసిన తర్వాత వాళ్ళ వెహికల్ వాళ్ళు చూసుకుంటారు. అదర్వైజ్ దే విల్ బి పనిష్డ్. దాన్ని మెయింటైన్ చేయకపోతే వాళ్ళకు ఉంటుంది డెఫినెట్గా నీట్గా. వాళ్ళ అధికారులు ఉంటారు, ఇమీడియట్లీ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చూస్తారు. వాళ్ళ పనిష్మెంట్ ఉంటుందంటే మరి ఆ అధికారి మీద డిపెండ్ అవుతుంది. అతను మెయింటైన్ చేయకపోతే ఇమీడియట్లీ పనిష్మెంట్ అంటే ఇమీడియట్లీ బ్యాక్ టు పెవిలియన్ పంపిస్తారు. ఇతను రిపెక్ట్ చేసి వేరే ఉంది పిలుచుకుంటారు. అక్కడ హెడ్ ఆఫీస్లో మేము అతన్ని వాడుకుంటాం, ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటాం. ఇది డెఫినెట్గా ఎక్కడైనా జరుగుతుంది. అది బెస్టా ఇది బెస్టా? ఏది బెస్ట్ అంటే పనిష్డ్ ప్లేస్టే కదా సార్. మంచిగా పని చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా. అధికారుల దగ్గర పని చేస్తే వాళ్ళు మెప్పు పొందితే వాళ్ళు మంచిగా చూసుకుంటారు సార్. అధికారుల దగ్గర కూడా మంచిగా పని చేస్తే మంచిగా ఉంటుంది. ఎక్కడైనా, అక్కడే కాదు ఎక్కడైనా లోకల్ రివాజే అది. మంచిగా పని చేస్తే ప్రశంసలు ఉంటాయి, చెడుగా పని చేస్తే ఇంటికి పంపిస్తారు. ఎక్కడైనా ఉంది. మా డిపార్ట్మెంటే కాదు. సర్వీస్ అయిన తర్వాత కంప్లీట్ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత చాలామంది కొడుకు కోళ్ళ దగ్గరికి వెళ్ళో ఏదో గడుపుతుంటారు, లేదా కొంతమంది సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టుకొని రకరకాలు ఉంటారు. కానీ మీరు కథా రచయితగా మారి, తర్వాత కవిగా మారి, మోటివేషనల్ స్పీకర్గా ఇన్ని షేడ్స్ మీలో ఉన్నాయా?
అంటే సార్ ఒకటి నేను ఓన్లీ ప్రాథమికంగా కథా రచయితనే. నా మొట్టమొదటి కథ నేను సర్వీస్లో ఉన్నప్పుడే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 తొలి కథ రాసిన పిలిచూపులు అని. కథ రాసిన తర్వాత కథ చూపుల టైటిల్ పెట్టుకోవడం కారణం ఏంటంటారు? నేను చెప్పాను కదా, ఏ కథ రాసినా నాకు ఒక విజన్ ఉంది. ఏంటి అంటే ఎప్పటికైనా అన్ని సినిమాలు చూస్తాం కదా, మనుషులమే కదా, సినిమాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా హిట్ అయ్యేది ఏంటంటే ప్రేమ కథ చిత్రాలే. పెళ్ళి ప్రేమ నథింగ్ బట్ అదర్ దాన్ జాబు ఇంకేముంది సార్, పెళ్ళి ప్రేమనే కదా. ఇప్పుడు బ్రతకడానికి తిండి కావాలి కాబట్టి ఏదో పని చేస్తాం అంతేగాని జీవితం అంతా పెళ్లి ప్రేమనే కదా సార్. ఎంటైర్ పెళ్లి ప్రేమ కథ అన్నది దానికి ఎప్పుడు దానికి ఎండ్ లేదు. ఇప్పుడు మొఘలి ఆజం తీసినా, మైనే ప్యార్ కియా తీసినా, మరో చరిత్ర తీసినా, ఇంకో చరిత్ర తీసినా, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇంకో చరిత్ర వచ్చినా అది ఉంటుంది. కానీ ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఏదో మ్యాటర్ తీసుకొని కథ రాసినాం అనుకో, దాని నేపథ్యంగా అది ఆ టైంలోనే అది యూజ్ అవుతుంది, అప్పుడు మాత్రమే చదువుతారు. అది ఇప్పుడు రాస్తే ఈరోజు కుదరదు. అలాగే తెలంగాణ ఉద్యమం దాని గురించి ఏదైనా రాసిన కథ రాసినా కవిత రాసినా ఆ రోజు మాత్రమే అది లైవ్లో ఉంటుంది. తర్వాత ఇంకో ఏది రాసినా ఇప్పుడు ఒక సన్నివేశం, ఒక తుఫాన్ వచ్చింది ఆ పీరియడ్కే అది. లేకుంటే నేను ఒక ప్రకృతిని చూసిన, అక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అక్కడికి వెళ్తే ఆ పీరియడ్ వరకే అది. కానీ లవ్ సబ్జెక్ట్ అనేది ప్రేమ, పెళ్ళి, లవ్, పిల్లలు, తల్లి, తండ్రి, ఇదంతా ఇంకో 100 సంవత్సరాలు ఎప్పటికీ ఇదే రిలేషన్ కదా సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడే కాదు, ఇంకా కొన్ని లోకాలు ఉండేవని మనం అనుకున్న అక్కడ కూడా ఇదే ఉంటుంది. లవ్ అంతే, లవ్ అంతే. మనిషిని ప్రేమించడమే ప్రేమ కథ. అది మేలా ఫీమేలా కాదు, ప్రేమ కథ మనిషిని ప్రేమించడమే. పెళ్లి చూపులు కథ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు? పెళ్లి చూపుల కథకి ఏంటంటే అండి, మామూలుగా అమ్మాయి ఉద్యోగం చేస్తుంటారు సార్, సింపుల్గా జాబ్ చేస్తుంటుంది. ఎక్కడైనా సగటు తల్లిదండ్రుల ఇది ఏంటంటే అమ్మాయి ఉద్యోగానికి వచ్చింది, వాళ్ళకి భయం ఉంటుంది, గుండెల మీద కుంపటి అంటారు. అమ్మాయి ఉంటే పెళ్లి చేయాలి తాపత్రయపడుతుంటారు. ఆ అమ్మాయి ఏమో అంతెందుకు అర్జెంట్ ఎందుకు డాడీ అంటుంటే చేయాలంటారు. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక సంబంధం వస్తుంది, అమ్మాయికి లెటర్ రాస్తారు. అప్పుడు లెటర్సే కదా, నేను బ్యాక్ వెళ్తున్నా 80s. సో అప్పుడు అమ్మాయికి లెటర్ రాస్తే, అమ్మ పెళ్లి చూపులు రమ్మంటే సరేలే అని పెళ్లి చూపులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎప్పుడు వస్తున్నారు, ఇంకొస్తున్నారు అంటే, అవునమ్మా రేపే వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, తల్లిదండ్రులు. అదేంటి పిల్లగాడు రాకుండా పెళ్లి చూపులు ఏంటి? పెళ్ళి అబ్బాయి రావాలి కదా, పెళ్లి కొడుకులు లేని, ఇప్పుడు కాబోయే పెళ్లి కొడుకులు ఏంది, పెళ్లి చూపులు ఏంది అంటే, కాదమ్మా తల్లిదండ్రులు ఏది చెప్తే అదే అబ్బాయి అంట. అట్లెట్లు ఉంటుంది, అసలు నేను ఎట్లున్నానో చూడాలి కదా, తను బ్లాక్ నలుపు ఉంటుంది, ఇది ఎట్లా చెప్తారు, కమ్యూనికేట్ చేస్తారు, అనవసరంగా నన్ను పిలిపించి ఇబ్బంది పెట్టింది. అంతకుముందు 2-3 అట్లా ఫెయిల్ అయి ఉంటాయి. అంటే అబ్బాయి చూసిపోయే, ఇది అబ్బాయి లేకుండా. సో చాలా ఫీల్ అవుతుంది అమ్మాయి, అనవసరంగా నన్ను పిలిపించిండ్రు నేను అక్కడ. అయితే తను వెళ్తూ ఆ పక్కన కొలీగ్కు చెప్తుంది, కొంచెం నా టేబుల్ ఈ డెస్క్ మీద చిన్న ఫైల్స్ ఏమైనా వస్తే కొంచెం చూసి పెట్టండి, మీరు వెళ్ళేటప్పుడు లాక్ చేసిపోండి నా కబోర్డ్లో పెట్టి అని. ఇది ఏదైనా వస్తే ఇన్వార్డ్ నుంచి ఏదైనా వస్తే నా ఫైల్ లోపల పెట్టి లాక్ చేసి పెట్టండి అని. ఓకే అని, సరే అండి వెళ్ళరండి అని అయిపోతుంది, ఇంతే సింపుల్గా. తర్వాత నెక్స్ట్ ఆమె పెళ్లి చూపులకు వెళ్ళి వస్తుంది, 2-3 రోజులు ఉండి తను వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వారం రోజులు పని చేసుకుని క్యాజువల్గా నడుస్తుంటుంది. 1 వీక్ తర్వాత లెటర్ వస్తుంది. ఈమె లెటర్ తన సీట్లో తను కూర్చుంటే అక్కడ తను కూర్చుంటాడు, చూస్తుంటే బాగా హ్యాపీగా కళ్ళల్లో భావోద్వేగం ఫేస్లో కనిపిస్తుంది. ఏదో కొత్తవి దాంట్లో మనకు అంటే హృదయానికి తగిలే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకో లెటర్లో, ఖచ్చితంగా భావోద్వేగం ఫేస్లో కనిపిస్తుంది, ఇది ఎక్స్ప్రెషన్. సో అలా ఆమె ఫేస్ ఫీలింగ్ స్టడీ చేస్తూ, ఏమంటే హిమ గారు మీ పెళ్లి చూపులు ఇదైపోయింది కదా, మీ పెళ్ళి ఆడ అబ్బాయి ఒప్పుకున్నాడని కదా, అందులో అదేంటి మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంగా చూస్తా. అది కూడా అడగదు, నేను పోతున్నా అని మీకు చెప్పలేదు, పెళ్ళికి వెళ్తున్నా అని చెప్పలేదు, ఇదంతా ఎట్లా జరిగింది ఏంటంటే ఏదంటే తర్వాత చెప్తాడు, ఎస్ ఆ పెళ్లి కొడుకు నేనే. నీకు ఎంత తెలుసు మీకు, తను లాస్ట్ తట్టుకోలేక అడుగుతుంది, మీకు ఎలా తెలుసు అండి ఇది అంటే, ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు నేనే కాబట్టి అంటాడు. సింపుల్గా ఫ్లాష్ బ్యాక్లా చూపిస్తాం కథలో. ఇంకా ఎస్ అదంతా ఇక డ్రమటైజ్ చేయడం బ్యాక్ ఉంటుంది, కానీ మెయిన్ కాన్సెప్ట్ ఇదే. అయితే ఏంటి అంటే నల్లగా ఉన్నది ఈయన చాలా అందంగా ఉంటాడు, అనుకుంటుంటారు అబ్బా ఇద్దరు మాట్లాడుతున్నారు, ఆయన ఎప్పుడు లైక్ చేయాలి ఆమె నల్లగా ఉంది అని అనుకుంటారు కదా జనం, అనుకుంటున్నారు, క్లాస్ 4 అనుకుంటారు అక్కడ. అవన్నీ వింటది ఈమె. అయితే ఇంత గొప్ప వ్యక్తులు ఉండరు అని డెఫినెట్గా అది ఫీల్ అవుతుంది. అది ఏంటంటే మనిషి అందం అనేది మనసుతో చూస్తారు సార్.
వాళ్ళ ప్రవర్తన, ఆయన ప్రవర్తన నచ్చింది ఆయనకు, ఆమె డిసిప్లిన్ నచ్చింది. సో అలా జరిగిపోతుంటాయని సింపుల్, పెద్ద కథలు ఏం లేదు. కాకపోతే దాన్ని డ్రామటైజ్ చేయడం, అది రాయడం కొంత, కానీ ఇదే కాన్సెప్ట్ మాత్రం ఇంతే. ఎందుకో అది సింపుల్గా అంటారు కదా సార్, ప్రేమకి కులాల మతాలు ఏ ఉండవు అని. అవును, ఏది రాదు, అడ్డు రాదు ప్రేమ. అందుకనే ప్రేమ ఈజ్ యూనివర్సల్గా సార్. నేను అందుకే ఒకటి ఏంటంటే సార్, ఎక్కడైనా కులాలు మతాలు లేనిది ప్రతి చోట ఉంటుంది సార్. నేను అందుకే ఒక కవిత రాసుకున్న దాంట్లో, కవితల పుస్తకంలో ఏంటంటే పడగ గది, స్నానాల గది, వంట గది పర్సనల్, తరగతి గది యూనివర్సల్. అక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా జాయిన్ కావచ్చు. నేను క్రిస్టియన్, నీకు అడ్మిషన్ లేదన్నారు. నేను ముస్లిం, నీకు ఉండదు. నువ్వు సిక్కు, నేను పార్సీ, నీకు ఉండదు. నేను ఇటాలియన్, నేను టిబెటియన్, లేకుంటే నేను పాకిస్తానీ అని అదంతా ఏమి దొబ్బదు. నీకు సీట్ వచ్చింది, క్లాస్ రూమ్లో అందరూ ఒకటే. సో దట్ ఈస్ యూనివర్సల్ క్లాస్ రూమ్. సార్, పెళ్లి చూపుల తర్వాత మీకు బాగా నచ్చిన కథ ఒకటి చెప్పండి. అంటే మీ మనసుకు హత్తుకుపోయిన కథ నేను రాశాను. మనసుకు హత్తుకుపోయిన కథ అంటే లేడీ కండక్టర్ కూడా బాగుంది, కానీ నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టమైంది మాత్రం ఆమె సార్. ఎందుకంటే నేను ఫీల్ అయ్యి రాసిన దాన్ని, చాలా ఫీల్తో రాసిన. నేను రాసుకున్న కథనే నాకు కంటనీరు తెప్పించిన కథ అదొకటే. ఎవరైనా రచయిత రాసుకున్న తర్వాత ఏ రోజన్నా కానీ సార్, అంటే ఇప్పటికంటే తొలి రోజు దానికి బాగా రెస్పాన్స్ వచ్చిన రోజు ఇంకా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఇంకా నాదే కదా అని క్యాజువల్గా ఓన్ చేసుకున్నాం కానీ అది పోయినాక ఇంకేముండదు. కానీ తొలిసారి రాసినప్పుడు ఆ వర్డ్స్ రాస్తున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి సార్. ఎందుకంటే రాసే పని కళ్ళ చేయది, కానీ కళ్ళ పని కళ్ళు చేస్తాయి కదా. మనసులో రాశారు కాబట్టి మీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే మనసు చిన్న రాయడం వల్ల ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్తే కూడా మీకు బహుశా, ఎందుకంటే తొలిసారి విన్న ఎవరికైనా కొంచెం చెమ్మ వస్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక పూరు అంటే ప్రేమ ఎక్కడైనా పుడుతుంది కదా సార్. ఒక ఉద్యోగం చేసే అమ్మాయిని ఇద్దరు క్లాస్మేట్స్ ప్రేమిస్తాడు. అయితే ఆమె బర్త్డే రోజు ఈయన ఎంత అసహాయుడు అంటే ఉద్యోగం ఉండదు సార్. ఆమె వెళ్ళి ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర, నెక్లెస్ రోడ్ దగ్గర అక్కడ ఉంటే సాయంత్రం రమ్మంటుంది, ఈరోజు నా బర్త్డే కలుద్దాం మనం అని. ప్రియురాలు పిలిచిన తర్వాత వెళ్ళాలి కదా సార్. వెళ్తాడు, చాలా మదన పడతాడు. ఎంత ప్రయత్నించినా అప్పు దొరకదు. ఏదైనా తీసుకుపోయి గిఫ్ట్ ఇద్దామని చాలా బాధపడుకుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళి కలవడం ఎట్లా అని జస్ట్ వెనక నుంచి వెళ్ళి ఆ మొహంలో భావం అంతా కనిపిస్తుంది కదా సార్. ఏం తీసుకురాకపోయా నేను పోయేసి మామూలుగా జస్ట్ క్యాజువల్గా వెనక నుంచి వెళ్తే అక్కడ వెళ్ళి నిలబడి తటపటాయిస్తుంటాడు. కనీసం 30 ఇట్లా ఉన్నప్పుడు సరే చూసా, మీ నీడని చూస్తుంది. మీ నీడని చూశాను, మీరు వచ్చారు. కానీ నాకు తెలుసు మీరు మీ నడకలో కాదు, నడవడి కూడా నాకు తెలుసు. ఏంటంటే మీరు ఏం తీసుకురాలి ఈరోజు బర్త్డే అని ఫీల్ అవుతున్నారు. దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. కానీ బహుమతులు ఏం కాదండి, ఏది తెచ్చి ఇచ్చినా చేయితోటి ఇవ్వాల్సిందే. కానీ ఆ చెయ్యే నాకు ఇస్తున్నారు మీరు. ఇంతకంటే ఇంకా గొప్ప బహుమతి ఏంటంటే ఒక్కసారి షేక్ హ్యాండ్, మనస్ఫూర్తిగా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇంతకంటే గొప్ప బహుమతి ఉండదు నాకు. అంటే కళ్ళని తిరుగుతాయి, బాధపడతాడు. అప్పుడు ఫస్ట్ కళ్ళని తిరగడం అది స్టార్టింగ్. ఇది తర్వాత క్యాజువల్గా అవుతుంది, పిల్లలు కొడతారు. ఇంకా ఇది అంతే, నేను కథను ఎక్కువ లాగలే. తర్వాత ఏమైంది, పిల్లలు కొడతారు. ఆ పిల్లలకు చదువు చెప్తుంటుంది. ఏంటి ఇంత కాన్సన్ట్రేట్గా చేసి పిల్లలకు చెప్తున్నాం, మామూలుగా అవసరం లేదు వాళ్ళ వరకు అంటే, లేదండి పిల్లల్ని కరెక్ట్గా పెంచి పోషించే బాధ్యత తల్లిదండ్రులదే, వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచాలి మనం. సో అట్లా పెంచుతుంది, పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తుంది, పెళ్ళిళ్ళు చేస్తుంది. ఈయన మాత్రం చెప్తూనే ఉంటాడు, 24 గంటలు నువ్వు ఇదే పని చేస్తుంటావు, రేపు పొద్దున నువ్వు మా అమ్మా నాన్నలు ఉద్యోగం చేయొచ్చు కదా, ఇంత నీకు ఉంది చెప్పాలని ఉంటే స్కూల్లో టీచర్గా చేస్తే డబ్బులన్నీ వస్తాయి కదా. డబ్బులు వస్తే అత్తమామలకి ఎవరు సేవ చేస్తారు? పిల్లగానికంటే ఆ మధ్య టైంలో చెప్తున్నాను నేను, అత్తమామలకు కూడా సేవ చేయాలంటే రేపు వచ్చే టైమే నీకు చెయ్యదు అంటే, అది నేను ఎట్లా చెప్తాండి దానికి? నేను ఆ లాభం కోసం నేను చేయట్లేదు, ఇది వాళ్ళు ఎవరో వచ్చి చేయాలన్నది కాదు కదా. మన రాసిపెట్టి సరే పెళ్ళి చేస్తారా, మళ్ళీ కూడలు వస్తుంది. అప్పుడు కూడా ఈమె మనవడికి మనరాలు ఒళ్ళో కూసేట్టుకొని చెప్తుంటుంది, వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి సేవ చేయాలి కదా. అయితే వాళ్ళు ఉద్యోగానికి వెళ్తుంటారు. వాళ్ళు ఉద్యోగానికి చూసావా, నేను ఏం చెప్పినా ఉద్యోగానికి వెళ్తున్నా. అవునండి, ఇప్పుడు మనం చేస్తున్న రోజులు వేరు. ఈరోజు వాళ్ళ కుటుంబం గెటాన్ కావాలంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయాల్సిందే. మీరు ఉద్యోగానికి ఎక్కిన రోజు ఆ పరిస్థితి లేదు, ఒకరు చేస్తే సరిపోయేది. ఇప్పటి పరిస్థితులలో వాళ్ళు ఇద్దరు చేయాల్సి వస్తుంది. సో అది కరెక్టే, ఇది కరెక్టే. కానీ నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు అప్పుడు కష్టపడ్డావు, ఇప్పుడు కష్టపడ్డావు అంటే కష్టపడ్డంలో ఆనందం ఉందండి. అప్పుడు కొడుకు చేసినా, ఇప్పుడు మనవడికి చేస్తున్నా, అప్పుడు అత్తమామలకు చేసినా, ఇప్పుడు కోడళ్ళకి చేస్తున్నా. అంటే నేను అదే అంటున్నా, నువ్వు పుట్టిన ప్లేస్ రాంగ్ ప్లేసా, రాంగ్ టైమా?
ఎందుకంటే అప్పుడు అత్తమామలకు నువ్వే చేయాలి, కోడళ్ళకి చేయాలి, రివర్స్ హ్యామరింగ్ నీకు. సో ఇది ఆమె చూడండి, మీరు పొరపాటు మాట్లాడుతున్నారని. కాలం మారుతుంటుంది, దాంతోపాటు మనం ప్రయాణించాలి. కాలం ముందుకెళ్తుంటుంది, దాంతోపాటు మనం ప్రయాణించాలి, ఎదురీదలేము. సో ఇది ఈ రోజుకి ఇదే న్యాయం. కానీ ఒకటి మాత్రం నిజం, ఎందుకంటే ఎప్పుడు భారం అయినప్పుడు నేను ఒకవేళ ఉంటే పర్వాలేదు, నేను చూసుకుంటా. నేను మీకంటే ముందు పోతే కనుక మీరు ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు భారం కావద్దు. మీకు ఎట్లా పెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ పెయిడ్ హాస్టల్స్ చాలా ఉన్నాయి, ఎక్కడైనా జాయిన్ కావండి. ఇది నా ఒక్క కోరిక. నేను బ్రతికుండగా మిమ్మల్ని ఏం అడగలేదు. ఒకవేళ చనిపోతే ఇది ఒకటే కోరిక, బ్రతికుండగా ఏమొద్దు నాకంటది. పిచ్చిదానా పిచ్చి మాటలు మాట్లాడకు, క్యాజువల్గా అనేస్తాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఆమె నైట్ చనిపోతుంది. ఆ మాట అన్న 2వ రోజు 3వ రోజు చనిపోతుంది. చనిపోయిన తర్వాత అబ్బాయి అంటాడు, నాన్న చాలా రోజుల నుంచి అమ్మకు సిక్ అయిన తర్వాత నాకు అమెరికా ఆఫర్ వచ్చినా పోలేదు, అమ్మకు బాగాలేదని నేనే మీకు చెప్పలేదు, ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది, వెళ్దాం నాన్న, నువ్వు కూడా రా, ఇప్పుడు ఇంకేమీ లేదు కదా ఇక్కడ, మనం వెళ్దామంటే నేను రాలేను రా ఇక్కడ నుంచి, మీరు వెళ్ళండి అంటాడు. అట్లా కాదు, ఫోర్స్ చేస్తారు. కోడలు లాస్ట్కు కోడలు అంటుంది, మామయ్య అత్తమ్మ జ్ఞాపకాలను వదిలి రానట్టుంది, రాలేడు, ఈసారి వదిలేద్దాం, వచ్చేసారి మనం తీసుకెళ్దాం, సో తప్పకుండా మనం వెళ్ళిపోదామండి, ఇంకా ఎక్కడైనా మంచి పేడ్ హాస్టల్ చేర్పిస్తారు సార్, చేర్పించి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే క్యాజువల్గా ఇతను నడుస్తుంటుంది లైఫ్. ఓ సంవత్సరం తర్వాత సార్, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు వస్తున్నామని ఫోన్ వస్తే అందరూ ఇక్కడ చెవులు కొరుక్కుంటుంటారు. ముసలోడి ఇవ్వాలి చూడు, ఎన్నడూ లేదు, ఇంత పొద్దుగా లేచి తలస్నానం చేసి ఎంత ఆనందంగా. ఎందుకు అంటే మనవరాలు వస్తుంది, తొలిసారి మనవరాలు వస్తుంది జీవితంలో. ఏంటంటే ఒకటే ఆయన కోరిక, మనవరాలు చూసి చనిపోవాలని. అది సో వస్తారు, వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది, మనవరాలు రాగానే షేక్ హ్యాండ్ చేయి చేస్తాడు. సార్ నాకు ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వమ్మ, మీ నాన్నమ్మ ఈ షేక్ హ్యాండ్ తోటి నా జీవితంలోకి వచ్చింది. నాకు సెకండ్ ఇన్నింగ్స్ నడవాలి అంటే కొంత మిగతా పీరియడ్ ఇప్పుడు బ్రతికుండాలి అంటే నీ షేక్ హ్యాండే మళ్ళీ నాకు ప్రాణదానం చేయాలి, అదే నాకు లైఫ్ నడిపించేది. మళ్ళీ నేను నా ఇందు చనిపోయి మళ్ళీ నా కళ్ళకి కనిపించింది, నేను బ్రతికున్నదే ఇందుకు, ఈ ఒక్కటి మళ్ళీ నేను చూడగలనా లేదా నా ఇందును అనుకున్నా, మళ్ళీ నేను బ్రతికాను. అందరికీ అక్కడ వాళ్ళందరికీ కళ్ళనీళ్ళు వస్తాయి సార్. అప్పుడు సరే నాన్న ఎప్పుడు నీ ఇందుతోటే ఉంది కానీ ఇప్పుడన్నా రమ్మంటాడు కొడుకు, కోడలు. నాన్న రమ్మంటే మామయ్య ఇప్పుడు రండి, ఎందుకంటే మీకంటే అప్పుడు సరే కొన్ని రోజులు అత్తమ్మ చనిపోయింది కాబట్టి మేము కూడా ప్రెజర్ అయ్యలేదు, ఈ వాతావరణం ఈ ఎన్విరాన్మెంట్ మీకు తెలియాలి, వదిలిపెట్టి రాలేదని, ఇప్పుడు ఇంకా రావచ్చు కదా, మనవరాలు కూడా ఉంది కదా అంటే, చూడమ్మా ఎంతమంది ఉన్నా ఎందరు సేవ చేసినా, ఎంతమంది ఉన్నా ఎందరు సేవ చేసినా, మీ అందరూ ఎంత బాగా చూసుకున్నా ఆమెనమ్మా. ఆమె ఇచ్చిన మాటకు నేను ఆమె బ్రతికున్నంతసేపు, ఆమె బ్రతికున్న రోజులు సుఖపెట్టలేకపోయినేమో, కానీ చనిపోయిన తర్వాత ఒక్క మాట, మీరు మాత్రం ఎట్టి పరిస్థితులలో ఇక్కడే వాళ్ళ పిల్లలకు కష్టం కలిగించొద్దు అన్న మాట నాకు ఇప్పటికీ మనసులో ఉంది. నేను మాత్రం ఈ వదిలి రాలేనమ్మా, నా జీవితం ఇక్కడే, నేను ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను, నేను నాకు ఏంటంటే నా జీవితంలో ధన్యమైంది. ఇప్పుడు నేను దేనికోసమైతే నా పర్పస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడాలనుకున్నా, నా మనవరాల్లో నా భార్యను చూసుకున్నా, నేను దిస్ ఇస్ లైఫ్ అండ్ ఎందరు లాస్ట్ వర్డ్ ప్రపంచాన్నంతా తాకింది సార్. ఎంతమంది ఉన్నా ఎందరున్నా ఎందరు సేవ చేసినా అందరిలోకి ఆమె అంతే, దట్స్ ఆల్, దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్. ఆమె అన్న మాట కదిలించింది సార్. మీరు కథలు చదివితే ఇంకా నేను ఎందుకంటే ఓవరాల్గా చెప్పా కాబట్టి అక్కడ పాయింట్స్ నేను చాలా బాగా నాకు కూడా గుర్తు లేకపోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను, కానీ మీకు అవుట్లైన్ చెప్పా, ఒక చిన్న లైన్ ఇట్లా. సార్ ఇటీవల మీరు బహుమతి పొందిన కథ ఒకటి చెప్పండి. బహుమతి పొందిన సార్, మొన్న త్యాగరాజ గాన సభలో ఒక కథల సంకలనం సార్, వంశీ వాళ్ళ కథలు, వంశీ కథలు అని 2024 వంశీ కథలు పేరు, వంశీ కథలు సంకలనం సార్, అది ఒక సంకలనం. అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా కథా రచయితలను ఆహ్వానించారు సార్, సింగిల్ పేజీ కథలు ఆహ్వానించారు. ఆ పోటీకి నేను రాశా, అందులో నా కథ కూడా అందులో అంటే ఎంట్రీ అయింది. మిస్డ్ కాల్ కాదు, నేను దానికోసం సింగిల్ పేజీ కథ అది. సో ఆ కథలో మెరిసిన కళ్ళు సార్, ఆ కథ పేరు మెరిసిన కళ్ళు అని రాసిన, అది ప్రత్యేక బహుమతికి ఎన్నికైంది సార్. అంటే వాళ్ళు 250 కథలలో ప్రత్యేకంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, తర్వాత ఒక 10 ప్రత్యేక బహుమతులు కథలు, అందులో ప్రత్యేక బహుమతి నాకు ఈ కథకు వచ్చింది సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే దాని లైన్ ఏం లేదు సార్, మామూలుగా చాలా మటుకు అంటే కథ థీమ్ తీసుకునేటప్పుడు నేను ఆలోచన చేసిన అంటే ఉన్నత వర్గాల్లో మంచి వాళ్ళు ఉంటారు,
కింది స్థాయి వాళ్ళని మంచిగా చూసుకుంటారని ఒకటి ఆల్రెడీ తెలుసు. దాని మీద కథలు చాలా వచ్చినాయి. కానీ కింది స్థాయిలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అందరూ చెడ్డోళ్ళు కాదు. కింద స్థాయిలో అందరూ దొంగతనాలు చేస్తారు. అట్లా అయితే పని మనుషులు అలా ఉండరు. అదే పైన ఉన్నటువంటి అది వాళ్ళే కాదు సార్. అంటే ఎవరింట్లో అయితే మనం పని చేస్తామో వాళ్ళకు ఉన్నట్టు అక్కడ ఉన్న ఆ ఇంటి వాళ్ళే కాదు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇంటి వాళ్ళు అయితే చెడ్డవాళ్ళు దాంట్లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు. అది నేను ఏం తీసుకున్నాను అంటే, ఒక పని మనిషి సార్ చాలా నమ్మకంగా పనిచేస్తుంటుంది ఒక ఇంట్లో. సో ఒకరోజు ఆ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది సార్. ఆమె బర్త్డే ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. భార్య ఆ ఇంటి ఓనర్ అమ్మది. అయిన తర్వాత ఉదయం ఎర్లీ మార్నింగ్ అందరూ బంధువులు వెళ్ళిపోతారు. కొంతమంది అయితే ఊడుస్తుంటే ఒక బంగారు నెక్లెస్ దొరుకుతుంది సార్. వచ్చిన బంధువులు అది ఎవరో ఆ నెక్లెస్ దొరికితే అక్కడ ఎవరు ఉండరు. కానీ తను తీసి పెట్టుకోవచ్చు దాన్ని. కానీ అలా చేయదు. తీసుకుని వెళ్ళి అయ్యగారు అందరు ఉంటారు బంధువులు, ఎవరికి చెప్పదు. ఒక్కసారి ఇక్కడ రండి అయ్యగారు అని ఓనర్ని పిలిచి, అయ్యా నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఊడుస్తుంటే ఇది దొరికింది, కింద పడి ఉన్నదని నగ ఇస్తుంది. అతను తీసుకుంటాడు. ఓ థ్యాంక్స్ మంగ అంటాడు. అయిపోతుంది అక్కడికి, అంతే. తర్వాత కొన్ని రోజులకు సింపుల్గా ఇది ఓ సింగిల్ పేజీ కథనే సార్. రెండవ ఎపిసోడ్ లేదంటే వాళ్ళ బావమరిది ఓనర్ వాళ్ళ బావమరిది వాళ్ళ సిస్టర్ వాళ్ళు వస్తారు. వచ్చి హాస్పిటల్ లేదో పని మీద వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళేమో అప్పుడే బయటకి ఎక్కడో వెళ్తుంటారు పని మీద. వీళ్ళు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చినావు అంటే ఆమె మరిదిని అంటే తర్వాత తమ్ముడిని, అంతే కదా బావమరిది ఓనర్కి ఎందుకు వచ్చినావు అంటే, లేదు అర్జెంట్ పని మీద వచ్చినాక నీకు చెప్తే మళ్ళీ మీరు మా కోసం టైం కేటాయిస్తారు, అవసరం లేదు, మేము చెకప్ కోసం వచ్చినాం, ఒకసారి రాణి నేను చూయించుకొని వెళ్తామంటారు. సరే మేము బయటికి వెళ్తున్నాం, పని మనిషి ఉంటుంది అమ్మ, ఆమెకు చెప్తారు మంగ మొత్తం వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయి, వంటకు కూడా అన్నీ అరేంజ్ చేసి పెట్టు, తను చేసుకో, వంటకాడ కూడా చేయండి, అన్నీ చేయండి, నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళొద్దు, ఇక్కడే భోంచొద్దు అంటుంది. సరే అమ్మ అంటారు. అని పని చేస్తుంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. అతని ఇంట్లో వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళు వెళ్ళిపోతారు ఓనర్స్, ఇంటి ఓనర్స్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పాత జ్ఞాపకం ఒకటి మెదులుతుందండి. మనం ఆ రోజు పోగొట్టుకున్నాగా ఇక్కడికి వస్తే గుర్తొచ్చింది. మనం అడుగుదాం అనుకున్నాం, బావను అక్కను వీళ్ళందరిని అడుగుదాం అనుకున్నాం. కానీ అడిగితే మా ఇంటికి వచ్చి పోయిందంటే వాళ్ళు ఇంకా ఈ ఫంక్షన్ అయిపోయాక ఈ రోజు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇంకా మా ఇంట్లో వాళ్ళని వచ్చి నగబోట్టుకున్నారన్న బాధ వాళ్ళకి మనసులో మెలక పెడుతూనే ఉంటుంది, ఎప్పుడు అది తొలుస్తుంటుంది. కాబట్టి ఈ మాట ఎత్తొద్దు అని ఆయన అంటాడు భార్యతో. పోయిందని కూడా చెప్పొద్దు, ఎందుకు చెప్తే వాళ్ళు బాధపడతారు. మా ఇంటికి వచ్చి పోగొట్టుకున్నారంటే వాళ్ళకి ఫీల్ ఉంటుంది. ఒకవేళ కనుక దొరికితే మనం దొరికిందా అని పోయి అడగాల్సిన అవసరం, దొరికితే వాళ్ళు అడుగుతారు కదా ఎవరిది ఇదని. మా బావ మా అక్క అటువంటి వాళ్ళు కాదు, వస్తే తీసి పెట్టుకోవాలి, బాగా కావాల్సినంత ఉంది వాళ్ళకు, మంచి ధనవంతులు కాబట్టి ఆ ప్రసక్తే లేదు, దొరికితే ఇస్తారు అని. అలాగండి ఏమో నాకైతే మనసులో మెదులుతుంది. మనం కష్టపడి సంపాదించుకున్నాం, అందుకే బాధ అనిపించిందండి. ఇది యాదృచ్ఛికంగా పని మనిషి వింటుంది. ఇంతే సార్ కథ, ఇంతే. 3వ లైన్లో కింద ఏంటంటే వాళ్ళు వెళ్తూ పని మనిషిని పిలిచి అయిపోతుంది కదా, మంగ చాలా హెల్ప్ చేసింది మాకు, మంగ ఇట్రా అని 500 రూపాయలు డబ్బులు ఇస్తారు కదా సార్ పోయేటప్పుడు. చాలా మంచి అక్క, ఎంత మంచిగా పని చేసిందంటే మాకు ఇల్లును గుర్తు చేసింది, ఇంత కూడా ఇది కానియలేదు అంటే చాలా మంచిది రా, నమ్మకస్తురాలు. నేను ఆ నమ్మకాన్ని మాటల్లో చెప్పలేను కానీ చాలా నమ్మకస్తురాలు అని అంటే మనసులో మెదులుతుంది. అయిన తర్వాత అమ్మ నేను చెప్పకూడదో కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు నేను చెప్తామ్మా, మీరు పర్మిషన్ ఇస్తే అంటే ఆయనకు చెప్పమంటది. చెప్పొద్దో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఇది పెట్టుకొని నేను ఉండలేనమ్మా అంటది. ఎవరికి? ఓనర్ కాదు, ఓనర్ భార్యకు. ఓనర్ భార్య చెప్తారు, చెప్పమ్మ ఏం బాధలు ఇచ్చి ఏం ప్రాబ్లం చెప్పంటే, ఏం లేదమ్మా ఇందాక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నా అంటే వాళ్ళ సమక్షంలో చెప్పిందా? వాళ్ళ సమక్షంలోనే నేను విన్నాను. నగ పోయిందంటమ్మా, మీకు చెప్తే మీరు ఫంక్షన్లో పోయిందంటే బాధపడతారని చెప్పలేదంట, నాకు బాధగా ఉంది నగ పోయిందని, అందుకని నాకు కూడా మంచిగా అనిపించలేదు, మీ నోటీస్లో నేను వాళ్ళు చెప్తే బాధపడతారు కానీ నేను చెప్తే బాధ ఉంటుంది కదా, ఎందుకంటే నేను కదా చెప్పేది, కాబట్టి నాకు తట్టుకోలేకపోతున్నామని చెప్తాను అని ఒకసారి ఇండైరెక్ట్ షాక్ తగులుతుంది. ఎందుకంటే ఏం చెప్పకుండా సడన్గా అంటే చెప్తారు. ఓ పోయినన్నాగా మీద ఆయన రియాక్షన్, ఆ పోయినగా మీద నేను తీసిపెట్టినా, కానీ ఫంక్షన్కి వచ్చినారు ఎవరిని అడుగుతా, నేను 100 మంది వచ్చిండ్రు, ఎవరిది పోయిందని అడిగితే అందరూ మాదే అంటారు. ఎవరన్నా పోయిన వాళ్ళు వచ్చి నా దగ్గర కంప్లైంట్, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తానో అడుగుతానో నా నోటీసులకు తెస్తానో నేను ఇస్తుంటే, కానీ తీసిపెట్టినా నేను అదే అని. నేను మీ అక్కకు కూడా చెప్పలే, అట్లాగే తీసిపెట్టినా నేను. ఇది ఎవరిదని లోపలికి వెళ్ళి ఆ నగతోటి వస్తాడు, వచ్చి తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కింద కాన్సెప్ట్ ఏంటంటే
పోయిన నగ తిరిగి వచ్చినందుకు వాళ్ళ కళ్ళు, నగ పోగొట్టుకున్న వాళ్ళ కళ్ళు, తను ఒక మంచి పని చేశాను, పోయిన నగను ఇప్పించగలిగిన, నాకు దొరికితే నేను మళ్ళా ఇంటి ఓనర్కి చెప్పి యజమానికి చెప్పకనే చెప్పి ఇప్పించగలిగినని ఆయనకు. ఇన్ని రోజులు పెద్ద బరువు మోస్తున్నా నేను, ఇది ఎట్లా, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా చూడాలి, ఒక బీర్బల్ ఒక అక్బర్లా కథలాగా ఎట్లా చేయాలి ఇది పరిష్కారం అని ఆలోచన చేస్తున్నా. దానికి ఒక మంచి పరిష్కారం దొరికి మంగ చాలా పని చేసింది. ఆయన కళ్ళు, ఈ మూడు జతల కళ్ళు ఒకేసారి మెరిశాయని రాశా. సూపర్ అండి. మూడు జతల కళ్ళు ఒకేసారి కళ్ళు మెరిసినాయి. అంటే మంచి పని చేశాను. అది బరువు పెట్టుకొని కూర్చున్నా నేను ఇన్ని రోజుల నుంచి. ఆయనకు పెద్ద నగ లెక్క కాదు, కానీ ఎత్తిస్తాడు. ఎవరిదని ఇస్తాడు సార్, ఎవరెవరు ఇంటికి వెళ్ళి అడుగుతాడు, ప్రతి ఇంటికి నీది పోయిందా అని అడగలేడు. ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తేనే కదా ఇచ్చేది. తీసిపెట్టిండు, ఆయన ఏం తినలే అమ్మలే, ఏం చేస్తాం. చాలా బాగుంది సార్. బిస్కెట్ కాల్ గురించి చెప్పండి. బిస్కెట్ కాల్ ఒక పూర్ అబ్బాయి, ఒక ధనవంతురాలు, ఇద్దరు ఒకే ఊరి వాళ్ళు. వీడు ఎక్కడో షెడ్యూల్ క్యాస్ట్. వాళ్ళ ఊర్లో ఇంతకుముందు మీకు బాగా విలేజ్ గురించి మీకు టచ్ ఉంటే ఏంటంటే మాదిగగిరి, మాలగిరి అని వీధులు, మాలవేదులు, కుల పేరు మీద రెడ్డి వీధి అని, వీళ్ళు వెలమ వీధి, అలా వీధులలో ఈమె చాలా ఉన్నత వర్గానికి చెందిన ఆమె. ఈమె అట్టడుగు స్థాయికి చెందినటువంటి అతను, ఇద్దరు కలిసి యూనివర్సిటీలో కలుస్తారు. ఒకే ఊరు కానీ తెలియదు కదా, ఆల్మోస్ట్ సేమ్. ఇద్దరు పీజీ ఫైనల్లో కలుస్తారు. అక్కడ కలిసిన తర్వాత ఇతని వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకుంటుంది. ఆకట్టుకొని చాలా సంతోషపడుతుంది. మీ పేరు ఏంటి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు మీరు, ఎట్లా సాధ్యం అది ఇది అంటే, ఏముందండి మాకు మా నేటివ్ ప్లేస్ తోటి అబ్బినటువంటి ఇదంది మాకు అంటాడు. ఏ ఊరు మీది అంటారు. సో అండ్ సో, దీని మాతృభూమి జన్మభూమి ప్రాధాన్యత. నేను కూడా అక్కడ ఆ ప్రాంతం దాన్ని ఏ ఊరు అంటాడు. ఇంకా ఊరు పేరు చెప్తుంది, నేను అదే ఊరు. కాకపోతే మన ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఏంటి మేడం తెలుసా, మా గేరి మాదిగ వీధి, మీది రెడ్డి వీధి, అందుకే మనం కలవలేకపోయినాం. కాకపోతే ఈ ఇక్కడ విద్యాలయంలో, ఈ విశ్వవిద్యాలయం ఏంటంటే పడగది, వంటగది, స్నానాల గది పర్సనల్, తరగతి గది యూనివర్సల్. అవన్నీ నీ పర్సనల్. అవును, నీ ఇంట్లో ఉన్నాయి. తరగతి గది, స్నానాల గది, పడగది పర్సనల్. తరగతి గది ఇది గదే, కానీ ఇది యూనివర్సల్, ఇక్కడ అందరు రావచ్చు. అట్లా కలిసినాం మనం అంటాడు. ఎంత చమత్కారంగా మాట్లాడతారండి మీరు. అట్లా ఫిదా అయిపోతారు ఆమె. ఫిదా అయిపోయి ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఆమె చెప్తారు, మరి చూడండి మిమ్మల్ని నేను ఎక్కువ క్లోజ్ అయితే మనం ఇంతవరకే ఉందాం, ఇది మనకి కుదరని పని మన ఇద్దరం అంటే. ఇంకా పాతకాలం ఏందండి, మనం పీజీ స్టూడెంట్స్ ఇక్కడ భవిష్యత్తులో రేపు బయటికి వెళ్తున్నాం మనం, మన కాళ్ళ మీద మాట్లాడతాం. ఈ కులాలు మతాలు ఇవన్నీ పట్టించుకునే పని లేదు, మీకు ఇష్టమా కాదా చెప్పండి అంటారు. మిగతావన్నీ నా తరఫున నేను చూసుకుంటాను, నీ తరఫున ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే. నా తరఫున ఒకే ఒక అభ్యంతరం ఏంటంటే, నాకు ఖచ్చితంగా నా కళ్ళ ముందు ఒక విజన్ ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే ఈ పెళ్లి చేసుకోవాలంటే నేను సమాయత్తమై చేసుకోవాలి యుద్ధానికి. నీకు సమాయత్తం కావాల్సిన అవసరం లేదు. ఎందుకు సమాయత్తం కావాలి, నాకు పెళ్ళి కావాల్సిన చెల్లి ఉంది, నేను రాంగ్ స్టెప్ వేస్తే చెల్లెల లైఫ్ పోనీ నేను చేసుకున్న తర్వాత నన్ను బ్రతకనిస్తారంటే అది డౌటే. ఉన్నత వర్గాలు, నాకు లైఫ్ థ్రెట్ ఉంది. అయితే మళ్ళీ మీరు అనుకోవచ్చు, ప్రేమించిన దానికి లైఫ్ మీకోసం నా ప్రాణం తృణప్రాయంగా భావించి నేను పెడతా, కానీ నా లైఫ్ నా కోసం కాదు కదా, నా చెల్లెలు కూడా ఉంది కదా, అమ్మ ఉంది, వీళ్ళను కాపాడాలి అన్నప్పుడు నేను అట్లా ఆలోచన చేయలేను. మీకోసం ఒక్కటి మాత్రం కండిషన్, నేను ఖచ్చితంగా మీరు అదే మాట మీద నిలబడితే నేనే కావాలి అని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను ఏం చేస్తా అంటే, మా చెల్లెలు పెళ్లి చేసిన తర్వాత నేను డెఫినెట్గా దేనికైనా తయారైతే అంటాడు. ఎవరంటారు? అయినా అబ్బాయి ఆమె ఏం లేదు, ఆమె రెడీ, నేను అన్నిటికీ నేను ఫేస్ చేయడం. అయితే ఒక పని చేయండి, సెలవుల్లో నేను వెళ్ళిపోతున్నా, ఇక్కడ అంటే హైదరాబాద్లో సిటీ అయింటారు వాళ్ళంతా, ఊరు నేటివ్ ప్లేస్ అదే కానీ అందరు సిటీలో ఉంటారు కదా, నేను వెళ్ళిపోతున్నా. ఒకటి ఏంటంటే, మీరు అప్పట్లో ఫోన్ ఫెసిలిటీ లేదు ఎక్కువ, మీరు ల్యాండ్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. కొత్తగా ధనవంతులకు మాత్రమే ఉండేవి సెల్ ఫోన్స్. అవును, ఇంత లావు సెల్ ఫోన్స్ ఉంటాయి కదా పీరియడ్, అట్లా నోకియా. సో ఒక ఫోన్ చేయండి అంటే మిస్డ్ కాల్ ఇవ్వండి అంటే సరే అంటాడు, మీరు మాట్లాడండి అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కాలక్రమేణా ఫోన్లో ఇప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు తనే మాట్లాడేది, అట్లా వాళ్ళ మధ్య నడుస్తుంటుంది. చెల్లి పెళ్ళి కొరకు ప్రయత్నం చేస్తాడు, కానీ దురదృష్టవశాత్తు చెల్లిని ఎవడో ట్రాప్ చేస్తాడు. అమ్మాయి ఇది అయిపోతుంది, చెడిపోయి తను ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా ఇప్పుడు ఏంటంటే పబ్లిసిటీ అయిపోతుంది ఊర్లో మొత్తం ఊరు కదా ఉద్దరిది ఒకటే ఊరు కదా ఊర్లో ఉంటుంది చెల్లి మొత్తం ఊరంతా టామె అది ఊరితోటో లేచిపోయిందంట అని అట్లా అంటారు కదా అట్లా పాపులర్ అయిపోయి ఈయన ఇంత చదువుకొని బాధపడుతుంది అది ఈయన చెప్తాడు అనమాట ఇట్లా చెప్పాడు ఇప్పుడు ఆలోచన చేస్తాడు నేను ఇప్పటికే మైనస్ నాకు ఒక మైనస్ ఉంది కులం తక్కువ ఆస్తిలో తక్కువ ఆ స్టేటస్ తక్కువ ఇప్పుడు ఎడిషనల్ ఇది ఈ పరిస్థితుల్లో ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయలేను నేను కదా న్యాయం చేయలేను ఈ పరిస్థితుల్లో నేను మిస్డ్ ఇచ్చి ఆమెను సరే అయిపోయింది కదా అని ఇచ్చేయలేను నాకెందుకో మనసు ఒప్పట్లేదు అనుకుంటాడు తను మాత్రం ఇంకా కాల్ రాలేదు అని చూస్తుంటుంది మిస్డ్ చేస్తే వస్తామని తర్వాత కొన్ని రోజుల తర్వాత కాల్ రాకపోతే తను ఇక్కడికి వస్తుంది ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్కి వచ్చి వెళ్తే అమ్మ ఆయన ఎప్పుడో కాల్ చేసి వెళ్ళిపోయినారు అంటే ఏంటి అంటే వాళ్ళ చెల్లెలకి ఇట్లా అయిందని అక్కడికి వస్తే తెలుస్తుంది ఆయన వాళ్ళ చెల్లెలు ఎవరినో తీసుకుని వెళ్ళిపోయిందంట అప్పటి నుంచి ఆయన పిచ్చోడు అయి తిరుగుతున్నాడు అలా జరిగింది తర్వాత చాలా బాధపడుతుంది ఇంకా వెళ్ళిపోతుంది ఏం చేస్తుంది సార్ ఇంకా ఫోన్ కాల్ మిస్డ్ కాల్ కోసం ఎక్కడెక్కడో ట్రై చేస్తుంది 1 ఇయర్ వేస్ట్ చేస్తుంది తర్వాత తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు ఫోర్స్ చేసిన తర్వాత చీచి ఇంత నమ్మక ద్రోహులు ఎవరంటే నేను 100% చిన్నపిల్లగాడు కాదు కదా చెప్పిన మొత్తం కానీ వెళ్ళిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటే అమెరికాకి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక అబ్బాయి పుడతాడు అయిపోయింది తర్వాత ఒకసారి మామూలు వెకేషన్స్కి వస్తారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఏదో రకంగా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఆమెకు అనుమానం ఉంటుంది అక్కడ వెళ్ళి ఎక్కడ చదువుకున్నారో అక్కడ అంతా వెళ్ళి చూస్తే అమ్మ ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా చేస్తున్నాడు ఇదే కాలేజీలో ఓ అలాగా అని చెప్పి అనుకుంటుంది ఎట్లా కలవాలి చేస్తే ఆయన ఇవి వచ్చిందని తెలిసి ఆయన మళ్ళీ ఎస్కేప్ అవుతాడు సెలవు పెట్టిపోయిందండి 6 రోజులు అమెరికాకి వెళ్ళిపోతే తాను అక్కడ భర్త ఒకసారి డైరీ తీస్తుంటే ఇదంతా ఉంటుంది కథ ప్రేమించింది ఆయన ఏం చేస్తాడు తెలుసు ఆ నెంబర్ చూసి కొత్త నెంబర్ కదా ఆయనది కొత్త నెంబర్ అమెరికా నుంచి ఫోన్ చేస్తాడు ఇప్పుడు అప్పటికి నాకు ఫోన్ వచ్చింటుంది ఇప్పుడు మారిపోయింది కదా లెక్చరర్ అయ్యిండు ప్రొఫెసర్ అయ్యిండు కదా సో ఫోన్ ఎత్తాడు నేను ఇట్లా పలానా ఇందుమతి భర్తనండి ఓ అలాగా చాలా సంతోషం గుర్తుంటుంది నాకు మొత్తం ఎందుకంటే ఇట్లా అయిపోయింది చాలా సంతోషం అని మీ గురించి నాకు మొత్తం తెలిసింది అది అంతా ఓ అలాగా అని అయితే ఈ మొత్తం చెప్పి కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత మీకు ఎంతమంది అండి పిల్లలు అంటారు ఆయన అడుగుతాడు మీకు ఎంతమంది పిల్లలు అంటే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటాడు ఆయన షాక్ నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు సాక్రిఫై చేసిండు ఆయన దానికోసమే సో చాలా బాధపడతాడు ఎట్లా చెప్పాలి ఆమె కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి అని జస్ట్ ఆ పిల్లగాడు అంటే మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే ఆ డెలివరీకే వచ్చింది ఆమె ఇక్కడికి ఇండియాకి వచ్చి డెలివరీ చేసుకుని అంతే పోయింది తర్వాత షాక్ ఇవ్వాలంటే ఏంటంటే ఇదంతా జరుగుతున్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు పెళ్లి చేసుకోలేదు అని చెప్పి ఆలోచన చేసి ఓ పని చేయండి మీరు ఒక సహాయం చేయాలని నాకు మొన్న మా బాబు ఉన్నాడు అక్కడ వచ్చి ఆ ఉస్మానియాలోనే అక్కడ చదువుకుంటాడంట అంటే మీ దగ్గర చదువుకుంటాడు నేను పంపిస్తానంటాడు చాలా పీరియడ్ గడిచిపోయింటుంది అదేంటండి అమెరికా లాంటి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ చోట వదిలిపోతుంది లేదు అతను అక్కడికి ఎవరు నాకు నమ్మకం లేదండి ఎవరి దగ్గర మీరు ప్రొఫెసర్ కదా మీ దగ్గరే ఉండే అబ్బాయి చదువుకుంటాడు అక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ చదివిన స్కూల్లో చదివితే వానికి ఒక ఆనందం అదే కాలేజ్ దాంట్లో పంపించమంటాడు పంపిస్తారు అయిన తర్వాత ఆ పిల్లగానికి తెలియదు ఎందుకు డాడీ పంపిస్తున్నాడో ఇక్కడికి అక్కడ అమెరికా వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు పోమన్నాడో ఇదంతా సస్పెన్సే మొత్తం కథలు ఇంకా బాగుంటాయి డీటెయిల్గా మీరు అవుట్లైన్ చెప్తున్నా సో తీరా జరిగిన సంఘటన ఏంటి అంటే ఆ అబ్బాయికి ఆయన ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు కొడుకు నాన్న అట్లా బాగుండంటే అవునండి నాన్న అంకుల్ ఇక్కడ మంచిగా చాలా బాగా చూసుకుంటాడు చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు అది సరే బిడ్డ నేను తెలుసా ఇంతమంది కొడుకు ఈయన కూడా తెలియదు ఈ అబ్బాయికి తెలియదు పంపించి నా ఫ్రెండ్ అంటాడు అమ్మకు ఫ్రెండ్ అని కూడా చెప్పాడు కదా ఒట్టి అబ్బాయికి కాదు ప్రొఫెసర్ గారికి లవ్ అంతా మొత్తం చదివింది కదా డీటెయిల్ ఆమె కూడా చెప్పింది ఆమె పెళ్ళి అయినప్పుడే చెప్పింది ఈ స్టేట్మెంట్ ఇట్లా ఉన్నది అతను మిస్డ్ కాల్ ఇస్తాడు ఇవ్వలేదు ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా ప్రొఫెసర్ గారికి భర్త అని తెలుసు ఆయన మొత్తం డీటెయిల్ చెప్పుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది మొత్తం టోటల్ చెప్పిండు బాగానే ఉంది అని ఆమె అక్కడే ఉంది ఆమె మాట్లాడట్లేదు అది తర్వాత అదేం అడగడినా మాట్లాడమన్నాడు ఏమన్నా తనే డీల్ చేస్తున్నాడు తర్వాత బాబు ఇక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వస్తున్నానన్నా రేపు తర్వాత వస్తాడు ఆయన వస్తాడు సరే వెకేషన్స్కి వస్తాడు వచ్చి ఈ రూమ్లో దిగిన తర్వాత నాన్న అప్పుడు చెప్తాడు కొడుకు ఈయన ఎవరో తెలుసుకోవాలని ఉందా అని అవును డాడీ నేను అడగలేదు నీ ఫ్రెండ్ అన్నావు కదా అంటాడు నాకు కాదు నా ఫ్రెండ్ మీ అమ్మకు అంటాడు అంటే ఆ సర్ప్రైజ్ అమ్మకేంటి నాన్న అంటే ఈ లెటర్ చదవమని ఇస్తాడు రాసింది
అప్పుడు లెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది ఏంటంటే అమ్మను ప్రేమించినైనా వర్గ పోరాటాలు ఇవన్నీ మొత్తం టోటల్ డీటెయిల్ ఉంటుంది దాంట్లో, అదంతా ఆయన చెప్తాడు కదా. సో ఇదంతా జరిగిన తర్వాత నాన్న ఇంకొకటి ఒక విషయం నాకు ప్రామిస్ చేయడం, అమ్మ చనిపోయిందని చెప్పొద్దు, నిన్ను ఈవెన్ డెలివరీ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్తారు అక్కడికి, తీసుకొని వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ ఫిట్స్ లాగా వస్తాయి అమెరికాలో, చనిపోతుంది అంతే. 1 ఇయర్ బాబు పుట్టిన తర్వాత 1 ఇయర్ చనిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఈయన ఇప్పుడు బ్రతుకుతున్నాడు అంటే అదే, ఎందుకంటే మన దీపం ఎట్లాగో ఆరిపోయింది, వాళ్ళ ఇంట్లోనూ దీపం వెలిగించు నాన్న, మన దీపం ఆరిపోయింది, వాళ్ళ ఇంట్లో నా బ్రతికుంది అంటే ఆ అపోతోటి సంతోషంగా ఉన్నాడు. ఆమె అక్కడ హాయిగా ఉంది, మాట్లాడకపోయినా పర్లేదు, ఆమె కొడుకు నా దగ్గర ఉన్నాడు కదా, సార్ నాకు ఇంత నా జన్మకి ఇదే అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు కనుక ఆమె చనిపోయిందని తెలిస్తే మన దీపం ఆరిపోయింది, కానీ ఆయన ఇంట్లో నా దీపం వెలిగించును అన్నట్టు కొడుకు కళ్ళల్లో. ఇప్పటికి కూడా ఇటువంటి వ్యక్తులు ఉండరని ప్రేమ కథ ఇది. కానీ ఏముంది ప్రేమ, మనం ఇద్దరు కలిసి తిరిగిండ్రా చుట్టాపట్టలు కాదు కదా, ఎండ్ అయిపోయింది అంతే. కానీ ఆ ఇంట్లో దీపం ఆరిపోతే ఈ ఇంట్లో జ్యోతి వెలిగించునన్న, ఇంత గొప్ప మనుషులు ఉండరా. మా డాడీ ఇంత గొప్ప, మా అమ్మ ఓపెన్గా చెప్పింది, ప్రేమించు పెళ్లి కంటే ముందే చెప్పింది అమ్మ, మీ అమ్మ నాన్న ఇది అపోహ కాదు, మీ అమ్మ పెళ్లి కంటే ముందు ఇట్లుదని చెప్పింది. ఇంత గొప్పగా చెప్పేటోళ్ళు ఎవరు ఉంటారు నాన్న, ఇట్లా ప్రేమించిన వ్యక్తి. మేము అవును కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం అనుకున్నా నేను, కానీ అది కుదరలేదు, ఆయనకు వీలు కాలేదంటే వాళ్ళ చెల్లెలు ఎవరితో వెళ్ళిపోయింది, ఆయన అది కాలే. నేను ఎదురు చూసిన 1 సంవత్సరం ఎదురు చూసినా కానీ కాలే. ఆయన ఎందుకు రాలేదు అంటే కారణం ఇది నాన్న, ఎందుకంటే ఇన్ని మైనస్లు అప్పటికే ఆయన మొదటిసారే మైనస్, చెల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మైనస్ ఆయనకు. ఎందుకంటే క్యారెక్టర్స్, కుటుంబ క్యారెక్టర్స్ బాలేవు, ఆస్తి లేదు, కులము లేదు, ఏ స్థాయిలోనూ మీ అమ్మకు సరిదిగొని వ్యక్తి, నేను సరిదిగొని వ్యక్తిని అన్న ఆలోచన చేసి ఆయన తప్పుకున్నాను నాన్న. అందులో లవ్ ఉంది, ఆయన తప్పుకున్నందువల్ల నేను నీ తండ్రిని అయినా అంటాడు. సార్ ఈ స్టోరీలో లవ్ ఉంది, ఎమోషనల్ అన్ని రకాలు కనిపిస్తుంది కదా, ఒక మంచి సినిమా తీయించవచ్చు కదా, ఎవరికైనా ఇచ్చారా? నేను సార్ ఒకటి ఏంటంటే ఇక రాసుకుంటూ పోవడమే. ఇది ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది 12లో అనుకుంటా, సూపర్ డూపర్ హిట్ ఇది. ఇది రమణ గారే అసలు ఏ కథ కూడా మిగతా వాళ్ళందరినీ అసిస్టెంట్ ఎడిటర్కి ఇచ్చి చదివించేవాడు. నేను కథ ఇస్తే ఆయన సంతోషపడి చదవాల్సిన అవసరం లేదు, డెస్క్ ఎక్కియని నెక్స్ట్ వీక్ ఇది పెట్టాల్సిందే, ఇది పెట్టండి కథలో. ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం ఏర్పడ్డది, అంటే దాన్ని డ్రమటైజ్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా సార్. మ్యాటర్ దొరుకుతుంది మనకు, కానీ దాన్ని డ్రమటైజ్ చేయడం స్క్రీన్ ప్లే అన్నది రావాలి కదా, అది రాకపోతే. సార్ ఇంత మంచి కథలు రాసిన మీరు కవిగా ఎందుకు మారాల్సి వచ్చింది? సర్ప్రైజ్ ఏంటంటే ఇదే, నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా ఇదే చెప్తుంటా సార్. ఒకరోజు అసలు ఉద్యోగరీత్యానే మాకు 24 hours ఎప్పుడు బిజీయే, పోలీస్ శాఖలో ఎప్పుడు ఏముంటుందో తెలియదు. అలాంటిది నాకు ఈ వ్యాపకం ఒకటి, ఎక్కడ సభలు జరుగుతున్నా వెళ్ళాలి, ఏదో కొంత నేర్చుకోవాలి, కుతూహలం. నాకు సబ్జెక్ట్ పరంగా రైటర్ని కాబట్టి స్వతహాగానే మా వాళ్ళంతా ఈవినింగ్స్ ఆఫీస్ వదిలిన తర్వాత ఏదో ఆట విడుపు ఎక్కడికన్నా వెళ్తారు, సాయంత్రం అయిపోయిన తర్వాత అందరు వెళ్తారు కదా ఈవినింగ్. నేను మాత్రం యూనిఫామ్ తీసేసిన తర్వాత నాకు ఒకటే ఏంటంటే, ఎక్కడ రవీంద్ర భారతిలో ఏముంది, త్యాగరాజ గాన సభలో ఏముంది, లలిత కళాతోరణంలో ఏముంది, ఇలా ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. అప్పుడు నాకు ఆశ్చర్యకరం ఏంటంటే, మా వాళ్ళందరూ వాళ్ళు ఈయన వదిలేసిద్దాం, ఈయన రాడు మనతో పాటు, పార్టీలకు రాడు, ఎక్కడికి రాడు, ఈయన అదే పార్టీ. అలా నేను ఒక రోజు రవీంద్ర భారతి నా బైక్ మీద వస్తున్నా సార్, మా వాహనం ఉంటుంది కదా పోలీస్ వాహనం మీద వస్తున్నప్పుడు రవీంద్ర భారతిలో ఒక బోర్డు నన్ను అట్రాక్ట్ చేసింది సార్. గాలిబ్ గీతాల మీద సమీక్ష, గాలిబ్ గీతాల మీద అక్కినేనికి అంకితం ఇచ్చిండు దాశరథి గారు. దాని మీద సమీక్షా సమావేశాలు అంటే దాన్ని ఒక మీటింగ్, దాని మీద చర్చా వేదిక, గాలిబ్ గీతాలను. గాలిబ్ గీతాలు ఎవరు వస్తున్నాడు అంటే నాగేశ్వరరావు వస్తున్నాడు, ఆ గీతాల గురించి అమ్మ ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముండదని వెళ్ళా సార్, కార్యక్రమానికి వెళ్ళా. కానీ దీని వెనక ఫ్లాష్ బ్యాక్, అంత తొందరగా నేను వచ్చాను మామూలు ఎప్పుడు 6 o'clock ఇంటికి వెళ్ళే ప్రసక్తి మాకు ఉండనే ఉండదు, ఏ నైట్ 10, 9 మినిమం. అయితే తొందరగా ఎందుకు వెళ్తున్నా అంటే, ఆ రోజు మా చిన్న అబ్బాయి బర్త్డే సార్, మా మిసెస్ ఫోన్ చేసింది రమ్మని, తొందరగా రండి నేను కేక్ కట్ చేయాలి, మీరు తొందరగా ఎర్లీగా రండి, బయలుదేరాను. కానీ దానికంటే బలంగా ఈ బోర్డు నన్ను అట్రాక్ట్ చేసింది. మా ఇట్లా చూసి వెళ్దానులే, కనీసం నాగేశ్వరరావు నన్ను చూసి వెళ్దానులే, ఆ ప్రోగ్రామ్ నేను లోపలికి వెళ్ళే సార్. రవీంద్ర భారతికి ఎంటర్ అయ్యి బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పుస్తకాలు అమ్ముతున్నారు సార్ కౌంటర్లో, గాలిబ్ గీతాలు. ఒక పుస్తకం కొన్నా సార్, ఫస్ట్ నేను చేసిన పని అదే, ఆ పుస్తకం కొన్నా, లోపలికి తీసుకున్నా. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే వరకు టైం ఉంటుంది కదా అని చెప్పి తిరిగేస్తున్నాం. సభ అవుతుంది, నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు, కానీ పుస్తకం మాత్రం తిరిగేస్తూనే ఉన్నా నేను.
అయితే ఎంత నన్ను ప్రభావితం చేసిన గీతాలు అంటే ఇంత చిన్న చిన్న మాటల్లో, ఇంత అల్తి మాటల్లో సమాజాన్ని కదిలించే మాటలు, అంటే మనిషిని కదిలించే మాటలు ఇంత అందంగా పొదుగొచ్చా. కవిత్వం ఇంకోటి కథలు రాస్తున్నా నేను. కథలు ఏంది, 4 గోడల మధ్య రాస్తున్నా, జనం లోపలికి వెళ్తున్నాయని తెలియదు. వాళ్ళు స్పందించి మళ్ళీ పత్రికకు లెటర్ రాస్తే నాకు రెస్పాన్స్ తర్వాత వస్తుంది. అది బాగుంది అని కూడా నాకు తెలియదు. కానీ కవిత్వానికి అలా కాదు. చదువుతుంటే డైరెక్ట్ ప్రేక్షకులు ఉంటారు, డైరెక్ట్ అభిమానులు ఉంటారు. కవిత్వాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడే అది జనానికి రీచ్ అవుతుంది. కథ అట్లా కాదు. ఇలా రీచ్ అయ్యే ప్రక్రియ చాలా బాగుంది. ఇది నన్ను అట్రాక్ట్ చేసింది. చూద్దాం ప్రయోగం చాలా బాగా నన్ను బాగా అట్రాక్ట్ చేసి మొత్తం పుస్తకం అంతా చదివిన సార్. అంత అయిపోయే వరకు 8:30, 9 అయింది. ఇంటికి వెళ్ళాం. పాపం వాళ్ళు దీపాలు ఆర్పేసుకుని పిల్లగాడు నిద్రపోయాడు. బాబు పడుకున్నాడు. బర్త్డే చూసారు, కేక్ కట్ చేసుకున్నారు. కేక్ కట్ తల్లి పిల్లలు కట్ చేసుకున్నారు. అయిపోయాను. నేను ఇంకా ఊహించుకున్న సీన్ అపరకాలు ఎలా ఉంటుంది ఇప్పుడు. భార్య 100% దాంట్లో తిరిగేలేదు ఎవరింటైనా. కొడుకు బర్త్డే అని ఫోన్ చేసినాక బయలుదేరినా అని చెప్పి నా మధ్యన సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తే ఎట్లుంటుంది, ఇంకా మండుతుంది. అప్పటికి ఫుల్ నాకు అర్థమవుతుంది. లైట్ తీసేసి పండుకుంది అంటే ఇంకా 9:30కి అయిపోయింది భజన అని పోయిన తర్వాత ఇంకా ఆమె బాగా షెంటింగ్ చేసింది. ఎప్పుడు ఏమన్నా తప్పు నాదే, నేను ఏం మాట్లాడలేదు. కానీ చివరిలో అంతా అయిపోయినాక ఆమె కోపం అంతా తగ్గినాక ఎంతసేపు అయినా తినకుండా కూర్చున్నా కదా, భోజనం చేయలేదు కదా, ఆమె కూడా తినలేదు. పిల్లలు పెట్టింది పండుకున్నారు. కేక్ కట్ చేసిండ్రు. అంటే అక్క ఉంది, తమ్ముడు, మా లాస్ట్ వాడు. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు. సో ఒక అక్క ఒక అన్న, 2 వాళ్ళు ఉన్నారు. అందరు కలిసి అందరూ స్కూల్ స్టూడెంట్సే కదా. చిన్నపిల్లలు వీడు చిన్నవాడు, మరి లాస్ట్ వన్ వాడు బహుశా 3rd క్లాస్ ఏమో, ఒకడు 5th క్లాస్, ఒకటి 7th క్లాస్. మేడం షంటింగ్ అయిందా? ఫుల్ షంటింగ్ అయిపోయి అంత తర్వాత అలసిపోయి కూర్చున్న తర్వాత అప్పుడు నేను కరెక్ట్ గాలిబ్ గీతాలు చదువుతుంటే నాకు అనిపించింది సార్, ప్రయోగాత్మకంగా ప్రయోగిద్దాం దీన్ని కవిత్వం. ఎంత తీయని పెదవులే ఇంతినీవి, ఎంత తీయని పెదవులే ఇంతినీవి, తిట్టుచున్నప్పుడు కూడా తీపి కురియుచుండు అన్న. ఆవిడకి ఇచ్చారు ఒకటి, సాల్లే సంబరం అన్నది. అంటే అయిపోయినట్టు ప్రసన్నమైనట్టే. అంటే ఎంత అంటే ఎటువంటి వాళ్ళనైనా కరిగించే శక్తి ఈ కవిత్వానికి ఉంది అనేది నేను ప్రత్యక్షంగా ఫస్ట్ మీ ఆవిడ మీద వేశారు. ఫస్ట్ మొట్టమొదటి నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్తాను. నేను ఇటువంటిది నేనెందుకు రాయొద్దు అని స్టార్ట్ చేసిన సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎంత తీయని పెదవులే ఇంతి నీవి అని దాశరథి గారు రాసింది. ఎంత తీయని పెదవులే ఇంతి నీవి, తిట్టుచున్నప్పుడు కూడా తీపి కురియుచుండు. స్వీట్నెస్ అంటే అంత అందంగా ఉంది, నువ్వు తిడుతున్నా కూడా నాకు మహా ముచ్చటగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్పడం. ఇంత గొప్ప ప్రయోగం. ఆమెకు సాల్లే సంబరం అంటే కరిగిపోయింది, అంటే పడిపోతారు అంతే, సింపుల్. అయితే ఎంత గొప్పగా ఉంది అని. తర్వాత దాన్ని తీసుకునే సార్ నేను చిన్న కవిత ఒకటి రాశాను సార్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి క్షేమంగా తిరిగి వచ్చి మేడమెట్లెక్కుతూ తూలిపడ్డాడు, కాళ్ళవే కాలం కలిసి రాక. టైం ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ పని చేయాలో అప్పుడు అదే పని చేయాలి. దానికి 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రోజు ఎక్కాను కదా, ఈ రోజు ఎక్కుతా అంటే దొబ్బదు. ఆడెక్కినప్పుడు నీ ఏజు, నీ వయసు, నువ్వు తిన్న ఫుడ్, నీ టైము, వాతావరణం, ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేయాలి. ఒక పని చేసే ముందు కవిత్వంలో ఇన్ని ఫ్యాక్టర్స్ ఒక చిన్న కవితలు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మళ్ళీ చెప్తా చూడండి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి క్షేమంగా తిరిగి వచ్చి మేడమెట్లెక్కుతూ తూలిపడ్డాడు, కాళ్ళవే కాలం కలిసి రాక. కాలం కలిసి రాక అంటే టైం కూడా కరెక్ట్ కుదరాలి సార్. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ 10 గంటలకు ఇస్తారు సార్. నీకు నేను ఇంతకుముందు బాగా చదువుకున్నా, నాకు అన్నీ వచ్చు, నేను అది అయిపోయిన తర్వాత నాకు అక్కడికి పోయినాక గుర్తుకు రాలేదు, అక్కడ అంటే అయిపోతుంది. నువ్వు ఆ టైంలోనే గుర్తుకు రావాలి నీకు, అంతే. అలాగే నేను మహానటుడిని కానీ ఆ తెర తీసినప్పుడు నాకు రాలేదంటే తెర వేసినాక నువ్వు ఎంత గొప్ప నటుడు అయినా వేస్తే ఆ కర్టెన్ తీసినప్పుడే నీ ప్రతిభను ప్రదర్శించాలి. నీకున్న టైం ఆ షార్ట్ పీరియడ్, అప్పుడు మాత్రమే నువ్వు నీ ప్రతిభను ప్రదర్శించాలి. అది లేకపోతే ఎంత గొప్ప నటుడే. నాకు తర్వాత ఐడియా వచ్చింది, ఇంతకంటే బాగా చేసిన ఎన్నెన్నో ఉండదు. పాతగా మా తాత ఉంటారు ఇప్పుడు ఏంటి కవితలు దాదాపు 100 రాసి ఉంటారు. చాలా చాలా చిన్న. బాగా మీకు మనసుకు నచ్చింది చెప్పండి. హత్తుకుపోయింది, మనసుకు నచ్చిపోయింది, మీ మనసుకు హత్తుకుపోయింది కానీ లేదు, ప్రేక్షకులు ఎక్కువ మంది బాగా ఎంజాయ్ చేసింది కానీ లేదు, ఎమోషనల్ అయింది కానీ. ఎమోషనల్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను సార్. ఎమోషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక స్త్రీని గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా ఎమోషన్ అవుతారు. దారం అండగా ఉన్నంతసేపే గాలిపటం బింకం, దారం అండగా ఉన్నంతసేపే గాలిపటం బింకం,
బంధం తెగితే కథం, బంధం తెగితే కథం, దాంపత్యము అంతే, దాంపత్యం అంతే. ఆ బంధం తెగితే కథము. తెగిన గాలి పట్టణం రా వీడండి, భార్య చనిపోయి రోడ్డు మీద తిరుగుతుంటే వీడు తెగిన గాలి పట్టణం లాగా తిరుగుతున్నాం అంటారు. ఎందుకు వచ్చింది ఆ పదం, ఎక్కడ పుట్టిందంటే ఇక్కడ పుట్టింది. ఇది నేను క్రియేట్ చేసిన. తెగిన గాలిపటం అంటే ఏంది అని ఇంతవరకు ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఒక కవి కానీ దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఎందుకు అంటే తెగిన గాలిపటం అంటే ఏంది అంటే ఎవరైనా చెప్తారా సార్, వాడేంద్ర తెగిన గాలిపటం లాగా తిరుగుతున్నాడు అంటే ఎందుకంటే ఖచ్చితంగా వాడికి భార్య లేదు అని. ఇట్స్ ఇండికేట్స్ అంతే, దట్స్ ఆల్. తెగిన గాలిపటం లాగా ఒక పురుషుడు అలా తిరుగుతున్నాడు అంటే ఒక మ్యాన్ ఖచ్చితంగా అది భార్య లేనట్టే. ఇది నాకు బాగా. ఇంకా చెప్పండి సార్, దాంపత్యం అంత మంచిగా చెప్పండి. ఇంకా మంచిగా చెప్పాలా? అరివీర భయంకరం మా డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు పొగుడతా సార్, ఎందుకంటే నేను అందులో పనిచేసిన కాబట్టి. అరివీర భయంకరం మా సాయుధ దళం, అరివీర భయంకరం మా సాయుధ దళం. అది సైనికుడు కావచ్చు, మేం కావచ్చు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చెక్కు చెదరదు మనోబలం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెక్కు చెదరదు మనోబలం. దేవతలు త్యాగాలు చేయలేరు, అది సాయుధ దళాలకే సాధ్యం. దేవేంద్రుడి మీద దండయాత్ర చేస్తే పారిపోయాడు, కానీ ఒక సెక్యూరిటీ అధికారి, పిఎంకు సెక్యూరిటీ ఉండడానికి అధికారి, వాడు పారిపోతాడా? లేదు. వాడు థ్రెట్ వానికి ఉంటుంది. వాడు చనిపోయినాకనే ఎవరికైనా, వాడు ఎవరికైతే రక్షణ ఉంటాడో వాళ్ళకు థ్రెట్, కానీ వాడు ఉన్నంత వరకు ఆ రక్షణ కూడానే. దీని మీద నేను రాశాను సార్. ఇది ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివాను నేను. పోలీస్ శాఖ నుంచి దాదాపు 1,00,000 మంది పోలీసుల 2011లో తిరుపతిలో జరిగింది ప్రపంచ మహాసభలో. హైదరాబాద్లో కూడా జరిగింది. ఇప్పుడు నేను అక్కడ పార్టిసిపేట్ చేసిన. తిరుపతిలో జరిగిన దానికి నేను ప్రత్యక్ష సాక్షి, అక్కడికి వెళ్ళా కాబట్టి. ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు సర్వీస్లో ఉన్నా, హైదరాబాద్లో జరిగినప్పుడు సర్వీస్లో లేను. సర్వీస్లో ఉన్నప్పుడు ప్రభుత్వం పంపాలి, గవర్నమెంట్ పంపాలి, వారం రోజులు సెలవు ఇచ్చి పంపాలి. ఒక సబ్ ఇన్స్పెక్టర్కు వారం రోజులు సెలవు అంటే ఇంపాసిబుల్. అవును, కానీ ప్రభుత్వం నన్ను సెలవు ఇచ్చి పంపింది. ఎందుకంటే ఓన్లీ 1 among 1 lakh పీపుల్. పోలీసులో 1,00,000 మందిలో. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగినప్పుడు చాలా రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు వచ్చి, తమిళనాడు అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, అన్ని రాష్ట్రాల్లో కన్నా పలానా వ్యక్తి బాగా రాశారు అన్నది మీకు ఏమైనా గుర్తుందా? ఎందుకంటే తెలుగు ఖరగ్పూర్ నుంచి వచ్చారు, ఒడిస్సా నుంచి వచ్చారు, చాలా మంది వచ్చారు అందరూ. అంటే ఇది ఓన్లీ వేరే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్యాషన్ కనిపిస్తుంది. రెండోది అంటే కవిత్వాన్ని మనం అట్లా బేరీ చేసి, ఇంకోటి ఎవరు వచ్చినా ఒకటే భాష కదా, తెలుగు మీదనే. ఏ రాష్ట్రం నుంచి రాష్ట్రాల్లో స్థిరపడ్డారు మన తెలుగు వాళ్ళు. కర్ణాటకలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, అమెరికాలో భాష మీద పట్టుతో, తెలుగు భాష మీద ప్రేమతో, తెలుగు భాష గురించి చెప్పే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు? ఏ రాష్ట్రంలో అంటే జనరల్గా అందరూ వస్తుంటారు, కానీ ఏంటంటే నాకు తెలిసి ఎక్కువ అంటే బాగా మనకు తరచుగా కనిపించే వాళ్ళు అంటే మహారాష్ట్రలో సంస్థలు పెట్టుకొని నడిపిస్తున్నారు, కర్ణాటకలో కూడా అంతే, మధ్యప్రదేశ్లోనూ కూడా. మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కూడా ఉంది కదండి, ఖరగ్పూర్లో తెలుగు తెలుగు సంఘం ఉంది. అంటే అన్ని చోట్ల సంఘాలు ఉన్నాయి, కానీ ఈ తెలుగు కవులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కవులు ఎక్కువ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి యాక్టివ్గా. అంటే మిగతా అక్కడ కూడా సంఘాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు, కవి సమ్మేళనాలు పెట్టుకుంటారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. కానీ ఎక్కడైనా వచ్చే ఇది వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ సంస్థలు అట్లా పెట్టుకున్నారు, ఎందుకంటే బాగా వైడ్గా కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకుంటూ. సార్, మీరు రాసిన కవితల్లో ప్రేమికుల గురించి ఇప్పుడు రాశారా? ప్రేమికుల గురించి మీ కథలు ఎక్కువ కూడా ప్రేమ వైపే ఉన్నాయి. కవిత్వంలో కూడా కవిత్వం కూడా అంటే ప్రతి కవిత ప్రేమ కవితనే కదా. అంటే జనరల్గా అదర్ దాన్ మంచి కవిత చెప్పండి ప్రేమికుల గురించి. ప్రేమికుల గురించి అంటే కొంతమంది రాశారు ఈ మధ్యన. ఏ సార్? తక్కువ కాలం ప్రేమించుకున్నాడు, ఉదయం ఏమో డార్లింగ్ అంటారు, సాయంత్రం అయితే డైవర్స్ అవుతుంటారు. ప్రేమ అనేది మనిషికి అది మనం ఎట్లా అంటే శ్వాసతో సమానం సార్. అది ఆగిపోతే నిజంగా ప్రేమిస్తే, ఒరిజినల్గా కనుక ప్రేమిస్తే శ్వాసతో సమానం. ఒకసారి ప్రేమ లేదు అంటే మనం ఎన్నో సినిమాలు కూడా చూసాం, ఆ శ్వాస ఆగిపోయినట్టే. ఆ ప్రేమ ఫెయిల్ అయిందంటే వాళ్ళు. కానీ ప్రేమలో కూడా రకాలు ఉంటాయి కదండి. ఉంటాయి, డెఫినెట్గా రకాలు ఉంటాయి. అంటే సెల్ఫిష్ ప్రేమ, ప్రేమ గురించి నేను ఈబీవి సత్యనారాయణ గారి దీంట్లో ప్రేమ గురించి చాలా స్పష్టంగా వివరిస్తుంటారండి. పొద్దున పుట్టే ప్రేమ సాయంత్రం ఉంటుందని, సాయంత్రం పుట్టిన ప్రేమ మర్నాటికి ఉంటుందని సార్. ఒకటి ఇన్స్టెంట్ ప్రేమలని, లైఫ్ లాంగ్ ప్రేమలని, షార్ట్ కట్ ప్రేమలని, ఇటువంటివి ఏమైనా మీరు గుర్తించారు సార్? ఇప్పుడు ఎందుకంటే ఒక సబ్జెక్టును మనం అంత అంటే ఒక్కో కోణం చూసే దీన్ని బట్టి ఉంటుంది సార్. సార్, ఇప్పుడు మీరు రాసిన కవితలు కానీ
లేదంటే కథా రచయితలు ఇవన్నీ కూడా ఎక్కడో మీకు చూసినవా లేదు మీ స్వతహాగా అంటే సార్ కొన్నేమో ఇప్పుడు లేడీ కండక్టర్ అంటే ఒక లైఫ్ అంటే నేను ఇంటర్వ్యూ చేసిన ఒక ఆమె లైఫ్ను తీసుకొని అంటే డ్రామటైజ్ చేయాలి కాబట్టి అక్కడక్కడ కల్పించుండొచ్చు కానీ ఆమె లైఫే. ఎందుకంటే నేను ఫస్ట్ మొట్టమొదట ఉద్యోగం దొరికిన కొత్తలో బస్సులోనే కదా సార్ ట్రావెల్, వెహికల్ ఉండదు ఏముండదు. అప్పుడు బస్సులో వెళ్తున్నా, హెడ్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఆ లేడీ కండక్టర్ టికెట్స్ ఇస్తుంటే చాలా కష్టపడ్డది సార్, చాలా ఇబ్బంది పడుతున్నా అటు నుంచి ఇటు నుంచి. నేనే అడిగాను, ఏందమ్మా ఇంత కష్టపడుతూ ఇక్కడ ఈ ఉద్యోగం చేసే బదులు వేరే ఏదైనా చూసుకోవచ్చు అంటే సార్ ఎంత వాళ్ళు నెట్టినా చేసినా పిల్లల కడుపు నిండుతుంది కదా సార్, ఇంట్లో నాకు జీతం వస్తుంది నెల నెల. వేరే దాంట్లో కంప్యూటర్ సెంటర్ ఈ రోజు ఉంటే రేపు ఉండదు, మూసిపోతారు. లేకుంటే ఈ రోజు ఇక్కడ రేపు ఇంకో చోట ఇట్లా పని చేసుకుంటూ తిరగాలంటే ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఇప్పుడు ఆర్టీసీలో కండక్టర్ అనేది ఇంకోటి తొలితరం వాళ్ళం మేము. మొదటిసారి 2007లోనే జరిగింది, నేను కథ వచ్చింది అప్పుడే. తొలితరం వాళ్ళం కాబట్టి మీ ఇక్కడ ఉద్యోగానికి వస్తే మా లైఫ్ రాను బాగుంటుంది. అట్లాగే మా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది కదా సార్. హాస్పిటల్స్ ఉంటాయి, యూనిట్ హాస్పిటల్స్ ఉంటాయి, అన్ని సర్వీసులు ఉంటాయని నేను ఇంత కష్టమైన దీంట్లోకి వచ్చినా. కానీ ఇంకో అదే మా అందరూ తగులుతుంటారు చేస్తుంటారు అని అంటే ఒకటి నాకు తెలుసు సార్ మీరు అనేది ఏంటంటే అందమైన అమ్మాయిలకు ఈ ఉద్యోగం కష్టం, ఎందుకంటే అందరూ గాలం వేస్తుంటారు అట్లా అని. అయితే అవి ఏమన్నారు తెలుసా, అందం సార్. ఇప్పుడు మదర్ తెరిసాని అందరు లైక్ చేస్తున్నారు కదా సార్, ఆమె అందంగా ఉందా? కాదు కదా, ప్రతి ఒక్కరు ఎందుకు లైక్ చేస్తారు? వ్యక్తిత్వంతో వెలిగేది ఈ అందం కంటే ఎక్కువ సార్ అన్నది నా షాక్. నేను వ్యక్తిత్వంతో వచ్చే అందం ఈ అందానికంటే 100,000 రెట్లు ఎక్కువ సార్, ఆ బలం నాకుంది అన్నది. ఇది ఇంతకంటే గొప్ప పాయింట్ నాకేం కావాలి సార్ కథకు? నా అందం ఒకరిద్దరు అట్రాక్ట్ చేస్తుండొచ్చు బస్సులో, కానీ వ్యక్తిత్వంతో గెలిస్తే ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసినటువంటి మదర్ తెరిసా చాలు కదా ఒక్క ఎగ్జామ్. అంత బలమైన వ్యక్తిత్వం నాకుంది సార్, నేను ఎందుకు భయపడతా దీనికి అన్నది. ఇంత గొప్పవాడిని నేను మెసేజ్ ఇవ్వాలి కదా సమాజానికి. ఇప్పుడు ఒక రచయిత కవి ఏం చేస్తారంటే ఇమీడియట్లీ వాళ్ళ అక్షరాల్లో పొదుగుతారు. అవి ఒక మంచి సందేశం వచ్చినప్పుడు, ఒక మంచి మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చినా అది మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో మీరు ఒకటి నన్ను అడిగితే, ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రేమ అడిగారు ఈవీవి సత్యనారాయణ అని. అంటే ప్రేమ కథలు 100,000 వచ్చినా ఎక్కడైనా ప్రేమను చనిపోయినా, ప్రేమికులలో ఒకరు చనిపోయినా అది ప్రేమ కథనే, ప్రేమికులు ఇద్దరు బ్రతికున్నా అది ప్రేమ కథనే. కానీ ఏది గొప్పది అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది అంటుంటారు ఆమె కోసం ప్రాణత్యాగం చేస్తేనే గొప్ప ప్రేమ అని. నేను మాత్రం దాన్ని బలపరచను. ఎందుకంటే ఎవడైతే ఇందాక త్యాగం చేసిన చూడు నా కథలో, నేను అందుకనే ఆ కథను రాశా. ఎందుకంటే పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాడు గొప్ప ప్రేమికుడు. ఎవరు ఇందాక నేను చూపించిన, నేను దాంట్లో చూపించా కదా సార్ కథలో మిస్డ్ కాల్లో. పెళ్లి చేసుకోకుండా అతను గొప్పోడు కదా. సార్ ఇంకా తల్లి పిల్లలు లేదా భార్యాభర్తల గురించి చెప్పారు ఒకటి, తల్లి పిల్లలు కానీ తల్లి కొడుకు గురించి కానీ కొడుకు తండ్రి గురించి కానీ వాళ్ళ బంధాల మీద రాశారా? చాలా ఉంటాయి కవితలు. అంటే ఇమీడియట్లీ మనకు అది నేను కూడా ఎక్కడికి వచ్చినప్పుడు నేను రాసుకోలేదు, కానీ ఆ మైండ్లోకి రావాలి కదా ఇమీడియట్లీ. ఎందుకంటే కథలు అంటే బాగా మధ్య నచ్చింది చెప్పండి. బాగా ఇంకో కవిత చెప్పనా సార్? ఇప్పుడు చెట్టుకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు అంతా డ్రగ్స్ మీద నడుస్తుంది కదా సార్. ఆ డ్రగ్స్ గురించి ఒకటి, ట్రాఫిక్ గురించి చెప్పండి. డ్రగ్స్ గురించి చెప్తా. డ్రగ్స్ గురించి చెట్టుకు చీడ అంటే కొమ్మలకు రెమ్మలకు కాదు ట్రీట్మెంట్. చెట్టుకు చీడ పట్టిందంటే కొమ్మలకు రెమ్మలకు కాదు, వేళ్ళ నుంచి చేయాలి ట్రీట్మెంట్. వేలు కింద భూమిలో ఉన్నటువంటి పాతుకుపోయినటువంటి ఆ వేళ్ళ నుంచి చేయాలి. డ్రగ్స్ నిర్మూలన ప్రభుత్వానికి ఏ పార్టీ తలుసుకుంటే ఖచ్చితంగా విల్ పవర్ ఉంటే ప్రభుత్వానికి ఏ పార్టీ అంటే ఈ పాయింట్ను దానికి జోడిస్తే ఎంత అద్భుతంగా అది కవితగా అవుతుంది అంటే తలుసుకుంటే ఉంది సార్. ప్రభుత్వం తలుసుకుంటే విల్ పవర్ అంతే. నేను అందుకే చెప్తుంటా. మొన్న ఇంకొకటి కూడా అన్న, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను క్యాజువల్గా కూడా చెప్తుంటా ఏంటంటే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం, పటిష్టమైన యంత్రాంగం, ఏదైనా సాధించగలిగే తత్వం, ఈ మూడు ఉంటే ఇక డ్రగ్స్ పని దబిడి అని ఈ మూడు ఉన్నాయి ఈ ప్రభుత్వాలకి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అదే దబిడి అంటే భాషను ఎట్లన్నా వాడచ్చు కవి. డ్రగ్స్ పని దబిడి వాయిస్తారు అంటే సంకల్పం ఉన్న ఆ రెండు మ్యాచ్ కావాలి సార్. పోలీస్ యంత్రాంగం స్ట్రాంగ్ ఉండాలి, ప్రభుత్వానికి సంకల్పం ఉండాలి, ఇదేమో సామర్థ్యం ఉండాలి.
పోలీస్ శాఖకు సమర్థత ఉండాలి, వాళ్ళకి సంకల్పం ఉండాలి. అయితే ఈ ఖచ్చితమైనటువంటి అభిప్రాయంతో అడిగేసే వాళ్ళు యంత్రాంగం ఉండాలి. మొత్తం ఉంటే 3 ఉన్న తర్వాత అదేం సార్ దబిడి ఎంత ఈజీగా అయిపోతుంది, చాలా సులభంగా సాధించగలుగుతాం ఏదైనా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఒక సెక్టార్లో పనిచేశారు, ఒక అపవాదుల సంఖ్యలో పనిచేశారు, అందరూ అలాగుండరనే విషయం మీరు చెప్తున్నారు. ఇప్పుడు కవిగా మారారు, కథ రచయితగా మారారు. ఇప్పుడున్న ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉందా, అప్పుడున్న దీంట్లో ఎక్కువ ఉందా ఎంజాయ్మెంట్? అంటే జీవితాన్ని, ప్రతి వ్యక్తికి ఒక జీవితానికి ఒక ఆనందం అది ఇస్తుండేది. ఉద్యోగరీత్యా ఇవ్వచ్చు, అంటే వృత్తిరీత్యా ఇవ్వచ్చు, ప్రవృత్తి రూపే ఇవ్వచ్చు. ఈ ప్రవృత్తిలో ఉందా మీకు, వృత్తిలో ఎక్కువ అనిపించిందా? సార్ ఒకటి ఇది ఎందుకంటే ఇప్పుడు మనకేంటంటే 2 కళ్ళు ఉన్నాయి సార్. ఏ కళ్ళు అంటే ఇది చూస్తుంది, ఇది చూస్తుంది. ఏ కళ్ళు నీకు ఇష్టం అంటే చెప్పలేము. అట్లాగే తల్లి తండ్రి ఉండరు. తల్లిదండ్రులు కూడా నేను మిగతా వాళ్ళు తల్లి ఎక్కువనొచ్చు, కానీ అట్టేం ఉండదు ఇద్దరు. అయితే తల్లిదండ్రులు నీకు ఎవరు ఇష్టం అంటే కూడా చెప్పలేము. ఎందుకంటే నాన్న కొన్నిసార్లు, ఎందుకంటే వెలిగించి ఆరిపోయే అగ్గిపుల్ల నాన్న, వెలిగించి ఆరిపోయే దివ్యంగా వెలిగే జ్యోతి అమ్మ. అమ్మ వెలుగుతుంది అంటే బికాస్ ఆఫ్ నాన్న. నీకు వెలిగే అది స్పార్క్ అయ్యినప్పుడు ఇంకెక్కడ ఉంటుంది నీకు వెలుగు? కరెక్ట్. వెలిగించి ఆరిపోయి కాళ్ళతో రాస్తాం సార్ అగ్గిపుల్లను, కానీ జ్యోతిలాగా ఆ త్యాగగుణం నాన్నది. ఎందుకంటే నేను ఏమైనా పర్వాలేదు, నన్ను కాళ్ళతో రాసినా పర్వాలేదు, నువ్వు మాత్రం వెలగాలే అని భార్యను అంటాడు. 24 గంటలు అట్లా పూజించే, అంటే ప్రేరేపించే వ్యక్తి తండ్రి, అంటే భర్త. అట్లా అందుకే ఆ జ్యోతి అలా వెలుగుతుంటుంది నిత్యం. అలా వెలగాలి అంటే అలా అగ్గిపుల్ల త్యాగమైపోయి, అట్లా త్యాగం చేసినటువంటి అగ్గిపుల్లలు ఎన్నో, ఇంకా దివ్యంగా వెలుగుతున్న జ్యోతులు ఎన్నో. ఈ రెండు గొప్పవే. ఎందుకంటే అంటించి అట్లా వెలుగుతూ ఆయనను చూపుతుంది కదా మనం, ఈ వెలుగు మీ నాన్న నుంచి వచ్చింది అని నిదర్శనంగా నిలిచి. ఎక్కడ మైనస్ చేస్తాను చెప్పండి? ఏది కాదు కదా, ఏది కరెక్ట్ ఏది ముందా అని చెప్పలేమా? వెలిగించింది ముందేమో వెలిగే జ్యోతి గొప్పదా, అంటించిన అగ్గిపుల్ల గొప్పదా? రెండు గొప్పవే. ఎస్. మీరు గుడ్డు ముందా కోడి ముందా అంటుంటారు కదా, కాదు. నేను ఎప్పుడు పాత సామెతలు కొట్టేయండి సార్. నేను ఇంకోటి అపుత్రస్య గతిర్నాస్తి అంటారు సార్. ఏదండి అపుత్రస్య గతిర్నాస్తి అంటే కొన్ని మనం ఆ పాత సామెతలను మనం వాడుతున్నాం, కానీ నేను రచయితగా నేను ఇక్కడ చెప్తున్నా. నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు అది మాట అంటే మహిళలకు కించపరిచినట్టే. మాట్లాడదులండి అదే నేను అందుకనే, ఎందుకంటే కాదు కదా, కొన్ని ఏమంటే కొన్ని పాతబడ్డ సామెతలు మనం అంత పట్టించుకొని అవసరం, కొత్తగా మనం క్రియేట్ చేసుకుందాం. నేను ఏమంటే అంటే వాటి టచ్ చేయదు. మంచి సామెత చెప్పారు కదా ఇప్పుడు, ఒకటి చెప్పాను కదా, నేను చెప్తున్నా కదా. మరొకసారి చెప్పండి ఆ సామెత. ఏ సార్ ఇది ఇప్పుడు అగ్గిపుల్ల అంటించి ఆరిపోయి అగ్గిపుల్ల నాన్న, దివ్యంగా వెలిగే జ్యోతి అమ్మ. సూపర్. ఇవ్వండి సార్ కవిత చిన్న. సార్ మీ డిపార్ట్మెంట్లో మీకు ఒక గుర్తింపు ఇచ్చింది, మీరు కవిగా కథా రచయితగా నడుస్తున్నా, మీకు యూనిఫామ్ సర్వీస్ అంతా గుర్తింపు తేబట్టే దాస్ గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అటువంటి ఆ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా సార్ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే జీవితంలో కొన్ని ఉద్యోగాలు మాత్రమే ప్రజలతో డీల్ ఉండే ఉద్యోగాలు, లోపల వెళ్ళి పని చేసుకునే ఉద్యోగాలు, ప్రజలతో ఏదైతే మమేకం అయిపోయి చేసే ఉద్యోగాలు ఏముంటాయి, అందు ముఖ్యంగా యూనిఫామ్ సర్వీసెస్ ఏంటంటే చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా. ఎందుకంటే సర్వీస్ అంతా కత్తి మీద సామే. మీరు పనిచేసిన రోజులు మీకు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, మామూలు ఉద్యోగికి 2 కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే 100,000 కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మన డిపార్ట్మెంటుకు గొప్ప పేరు తీసుకొస్తే నిజంగా, ఎందుకంటే దానికోసం ప్రయత్నించే అదృష్టం మనకు వచ్చినందుకు మనం గర్వపడాలి. మన డిపార్ట్మెంట్కి గొప్ప పేరు తెచ్చే ఏ అవకాశాన్ని మనం వదులుకోవద్దు అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం సార్. ఓకే, ఆ రకంగానే నేను అక్షర సేవ చేస్తున్నా కూడా, నేను ఎక్కడ కవిత ప్రారంభించిన మొట్టమొదటి నా డిపార్ట్మెంట్ గురించే. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, దేవతలు త్యాగాలు చేయలేరు, సాయుధ దళాలకే సాధ్యం. ఎందుకు అంటే అది కూడా నేను దేవతలు అంటే, ఇప్పుడు దేవేంద్రుడు మీరు దండయాత్ర చేస్తే పారిపోతాడు, ఆ విష్ణువు దగ్గరకు ఉరుకుతాడు. కానీ నీకు ఉరకడానికి ఇంకేం లేదు, నువ్వే కాపాడాలి. ఇంకా నీకు వేరే గత్యంతరం లేదు, నువ్వు ఎక్కడికి పరిగెత్తలేవు. నువ్వు రక్షణ అంతే, పోతే పోవాలి, ఉంటే ఉండాలి, అక్కడే నిలబడాలి. నువ్వు సీఎం వెంబడి సెక్యూరిటీ ఆఫీసర్ ఆ ఫ్లైట్లో వెళ్ళిపో అంటే పోవాల్సిందే. అది ఉంటుందో కూలుతుందో తెలియదు, కానీ నువ్వైతే పోవాల్సింది. ఆయనకు థ్రెట్ ఉంది కాబట్టి నేను పోను, సీఎం టార్గెట్లు ఉన్నాడు కాబట్టి పోను అంటే కుదరదు కదా, నీ డ్యూటీ అది. ఆయన పోనవచ్చు కానీ నువ్వు అనడానికి వీల్లేదు, నీ డ్యూటీ అది. కాబట్టి ఇటువంటి కష్టసాధ్యమైనటువంటి ఉద్యోగాలకు వచ్చినప్పుడు, సాయుధ దళాల్లో చేరుతున్నప్పుడు ఏంటంటే డెడికేటెడ్గా పనిచేసే మొట్టమొదటనే కృతనిశ్చయంతో రావాలి. ఇంకోటి ఏంటంటే సార్, ఈ సందర్భంగా
నేను ఖచ్చితంగా ఈ పోలీసు భార్యలకు కానీ సాయుధ దళాలకు ఎవరికైనా మిలిటరీ మ్యాన్ కానీ ఎవరైనా సరే ఈ దళాలకు సాయుధ దళాలకు పోలీస్ దళాలకు మిలిటరీ దళాలకు చెప్పేది ఏంటంటే సైనికులందరికీ చేతులెత్తిన వాళ్ళంటే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది కాబట్టి వాళ్ళ జీతం ఇస్తుంది కాబట్టి వీళ్ళు పనిచేస్తున్నారు కానీ ఏది కాకుండా నీ అంత కష్టమే ఇంట్లో భార్య కూడా పడుతుంది. అవును, నువ్వు మిగిల్చిన ఎన్నో పనులు తను చేస్తుంది. స్కూల్కి వెళ్ళాలి, అడ్మిషన్ తీసుకోవాలి, అన్ని పనులు నువ్వు లేవు కాబట్టి అది తండ్రి చేసే పని. కానీ అది కూడా ఆమె ఎక్స్ట్రా బరువు మోస్తుంది. ఖచ్చితంగా అందరూ వాళ్లకు కృతజ్ఞులై ఉండాలి. మహిళలకు ఖచ్చితంగా ఆ మహిళామణులు, ఆ అర్ధాంగులు, ఈ సాయుధ దళాల అర్ధాంగులు ఖచ్చితంగా గ్రేట్ సార్. వీ మస్ట్ సెల్యూట్ దెమ్. వాళ్ళ మీద ఒక కవిత రాయండి మంచిది. వాళ్ళ మీద నేను ఎందుకు పోలీస్ భార్య కథనే రాశాను సార్. అద్భుతమైనటువంటి కథ పోలీస్ భార్య. మీకు అది కాన్సెప్ట్ చెప్పడం కుదరదు అది మొత్తం, ఎందుకంటే అది కూడా చెప్తా. కాన్సెప్ట్ ఏంటంటే ఒక టైం ఉంది, చెప్పండి. ఒకటే నిమిషం ఏంటంటే భార్య అంటారు, పోలీస్ ఉద్యోగి భార్య, ఎస్ఐ భార్య. ఆమె ఏమంటారు తెలుసా, ఏమండి మీరు ఎప్పుడు ఉద్యోగం పరారవుతుంటారు, పక్కన ఇద్దరు ఫ్రెండ్స్, పక్కన లెక్చరర్ ఉంటాడు, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్, ఈయన ఇద్దరు ఫ్రెండ్సే సాయంత్రం పూట మాట్లాడుకుంటుంటారు. అయితే ఎప్పుడు మీరు ఆయనేమో హాలిడేస్ వస్తే ఇంట్లో ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఉండవు ఓకే, కానీ రేపు మాత్రం అల్లుడు బిడ్డ తొలిసారి వస్తున్నారు, మన కూతురు అల్లుడు వస్తున్నారు, రేపు ఒక్కరోజు పండగ, అది ఉగాది పండుగ, మనం గుడికి వెళ్తున్నాం, గుడి దగ్గరికి రండి, మిగతా డ్యూటీలు మీరు మన వస్తువులు ఉంటాయి ఇంత చేసుకోండి అని చెప్తుంది భార్య ముందే. నేను అందుకే 3 రోజుల ముందు చెప్తున్నా అంటది, 3 days ముందు నీకు అర్జీ పెట్టుకోవాలి కదా ముందు. అవును, కాబట్టి ముందే మీరు పర్మిషన్ తీసుకోండి, మీరు కూడా పై వాళ్ళకి అర్జీ పెట్టుకోవాలి కదా, నేను మీకు పెట్టుకుంటా, మీరు వాళ్ళకి పెట్టుకోవాలి, పర్మిషన్ తీసుకోండి, మీరు లేకపోతే మీ బదులు చాలామంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు మీ డ్యూటీ చేసేటోళ్ళు అంటే, సరేలే ఏముంది పండుగ రోజే కదా అంటాడు. ఓకే అని, కరెక్టే కదా మాట తప్పరు కదా, ప్రామిస్ చేయండి అంటే చేస్తాడు. కానీ ప్రామిస్ మీద నిలవడం కష్టం ఉద్యోగంలో. తర్వాత చల్లగా సాగు కొబ్బరి వస్తుంది. ఈయన జ్యూరిడిక్షన్లోనే రాష్ట్రపతి గారు దేవాలయం విజిట్ పండుగ రోజు, శంకర్ దయాళ్ శర్మ అనుకోండి, ఆయన గుళ్ళు అంటే ఎక్కువ కదా, ఆ గుడికి వస్తే బందోబస్తు ఈయననే ఇన్ఛార్జ్. చెప్తాడు ఇంటికి, సారీ ఈరోజు పొద్దున మెసేజ్ వచ్చింది ఫ్లాగ్స్, మా ఏరియా మా ప్రిమేస్లోనే గుడికి వస్తున్నారు, భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నా సరిపోరు పోలీస్ అధికారులు, ఎవ్వరికి లీవ్ ఇవ్వద్దని ఆర్డర్స్ వచ్చినాయి పైనుంచి, కాబట్టి నేను ఖచ్చితంగా అది నా గుడి కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాలి అంటే, అయిపోయిందా ఇది కూడా అయిపోయిందా, సరే అని అంతే. కూతురు అంటుంటుంది, ఏందమ్మా ఇంకే ఎందుకమ్మా, సరేలే నాన్న ఉద్యోగం మొదటి నుంచి కదా, కాదమ్మా ఒక్కరోజు పండుగ, నేనే దరిద్రం దాన్ని నిజంగా, పక్కన చూడు ఆయన ఎంత హాయిగా ఇద్దరు హాయిగా పొద్దునే గుడికి వెళ్ళిర్రు, పిల్లలు అందరు కలిసి భార్య పిల్లలు కలిసి మంచిగా కార్లో ఎంచక్క వెళ్ళి తిరిగి వచ్చిండ్రు. ఒక్క పూట గుడికి రమ్మంటే మనం షికారుకి వెళ్తున్నామా, సినిమాలకు వెళ్తున్నామా, టెంపుల్కి రానికి కూడా ఆయనకు టైం దొరుకుతలేదంటే, అమ్మ ఉద్యోగం అటువంటిది, సరే అని, సరేలే నీ ఏడుపు నీ వేడు అని మనం బోధం పదాన్ని అల్లుడిని కూతురును తీసుకొని టెంపుల్కి వెళ్తుందని. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బందోబస్తుల భర్త, ఒక సన్నివేశం సార్, కళ్ళ నిలదీపించే సన్నివేశం ఇది, నాకే బాధ అనిపించింది రాసేటప్పుడు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే అంత పెద్ద క్యూ, రాష్ట్రపతి వస్తున్నారంటే గుడికి వెళ్ళి లైన్గా క్యూలో పంపిస్తుంటారు. అమ్మ నాన్న అంటారు, అదే నాన్న ముందు లైన్లో ఉన్నాడు, ఆయన చెమటలు వచ్చింటే డ్రెస్ అంతా ఎంత కష్టపడాలి సార్, మీరంతా సరదాగా వస్తున్నారు, అప్పుడు డాడీ బాగా కష్టపడి ఉంటాడు, చెమటలు కక్కుతుంటాడు బందోబస్తు చేయలేక. అప్పుడు అమ్మ మనందరం మనం రక్షించాలని కోరుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చినాం, నాన్న దేవుణ్ణి రక్షిస్తున్నాడు, మనమేమో మన రక్షణ కోసం వచ్చినాం అడుక్కోనికే, దేవుడా నన్ను రక్షించని, నాన్న ఆ దేవుణ్ణి రక్షించనీకి పోయిండు, మనల్ని రక్షించే దేవుణ్ణి నాన్న రక్షిస్తున్నాడు. అమ్మ చూడు అక్కడ చూడు ఒకసారి అంటది, చెమటలు వస్తుంటే ఆయనకు భార్య పిల్లలు చూస్తాడు, ఆనందపడతాడు. ఆ కళ్ళల్లో నీళ్ళు తెప్పించే సన్నివేశం సార్, అది హైలైట్. అది ఓకే, ఈ ఒక్క వర్డ్ మనం రక్షించమని పోతే దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తారు సార్, మనం మమ్మల్ని రక్షించే స్వామి అంటే దేవుని కాపాడుతుంది. ఇప్పుడు ఆయన అక్కడ సెక్యూరిటీ అంటే ఆయనే కదా మరి, దేవుని ఇదే మా నాన్న ఉద్యోగం నువ్వు అంటుంటావు కదా, ఎందుకు ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలమ్మా నీకు, ఇంకా లైఫ్లో ఎప్పుడన్నా తప్పు అయిపోయింది ఇంకెప్పుడు. సార్ మంచి కథ రాశారు కదా, నాదొక చిన్న కోరిక, చెప్పండి. పోలీసు భార్యలు కుటుంబాల మీద, ఎస్ఐ కుటుంబంకి కానిస్టేబుల్ కుటుంబానికి మధ్యన వ్యత్యాసం, వాళ్ళ మధ్యన ఆర్థిక సంబంధాలు, ఆర్థికంగా నా భర్త సంపాదించలేదు, ఇటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళ అప్పులు ఇవ్వడం, ఇటువంటి ఒక సంఘటన జరుగుతుంటాయి, వాటి మీద ఒక మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది తర్వాత ఎప్పుడైనా. అంటే అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీకు ఒకే పోలీస్ క్వార్టర్స్ ఉంటే బ్యాచ్మెంట్స్ ఉంటారు,
ఒక బ్యాచ్మేట్కి ఫోకల్ పోస్ట్ ఉంటుంది, ఇంకో అదే బ్యాచ్మేట్కి నాన్ ఫోకల్ పోస్ట్ ఉంటుంది, ఇద్దరు పైన ఉంటారు. ఫోకల్ పోస్ట్లో ఉన్న ఆయనకి ఖచ్చితంగా బయట డబ్బులు వస్తుంటాయి, ఏదో రకంగా ఆయన ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అంతా లగ్జరీగా ఉంటాడు. నాన్ ఫోకల్లో ఉన్న ఆఫీసర్కి జీతం తప్ప వేరేది రాదు. కానీ భార్య మాత్రం నాన్ ఫోకల్ వైఫ్, నీ బ్యాచ్మేట్ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ మన ఇంట్లో లేవు అంటూ ఆమె 10 సార్లు చెప్పేసరికి ఇంట్లో కూడా నాన్ ఫోకల్లో ఉన్న ఆయనకు కూడా ఏదో రకంగా నేను ఫోకల్లోకి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఆయన మనసులో వస్తుంది. ఓకే, భార్యకి చెప్పాల్సింది పోయి అతను కూడా కొంతవరకు చెప్తారు, మారకపోయేసరికి ఆయన ట్రాక్లోకి వచ్చి తప్పుడు దారిలో వెళ్ళి ఆయన కూడా తనకున్న నిజాయితీని పక్కన పెట్టి అడ్డదారిలో డబ్బులు సంపాదిస్తూ, లేదా ఆయన కూడా అడ్డదారిలో పొలిటికల్తోనూ లెటర్ తీసుకుంటూ ఒక పోస్ట్ సంపాదించుకుంటారు. తర్వాత సీన్ కట్ చేస్తే అడ్డదారులు వచ్చిన డబ్బులతో ఆయన అవినీతి పరుల్లో మారిపోయి తర్వాత ఏసీపీకి ఇచ్చుకుంటాడు. అప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళినప్పుడు చెప్తాడు, నీ ద్వారా కదా నేను ఈ విధంగా తయారైనని. ఈ విధంగా రియలైజ్ అవుతారు కొంతకాలం. వండర్ఫుల్. ఇటువంటి లైన్ తీసుకొని మీరు మంచి స్టోరీ రాస్తే. అయితే వినండి, ఈ లైన్ తీసుకున్నా సార్ నేను, మీరు చెప్తుంటే నాకు కళ్ళగట్టినట్టుంది నేను రాసిన కథ. పట్టుచీర అన్న కథ రాసే సార్. అయితే మీరు పోలీస్ అన్నారు, నేను డైరెక్ట్ ఎందుకంటే సర్వీస్లో ఉన్నా అప్పుడు. ఎప్పుడైతే నేను కథ రాసి, ఈ రోజు అయితే ధైర్యంగా రాసేవాడినేమో పోలీస్ మీదనే, కానీ ఆ రోజు రాయడానికి వెళ్ళలేదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పోలీస్ కళానికి బాధ్యతలు బరువులు చాలా ఉంటాయి. ఎందుకు అని అంటే నేను కథ రాసినప్పుడు అది దాంట్లో స్క్రూటినీ అవుతుంది మొత్తం. అవును, ఏమవుతుంది, నేను లేదు వినండి, నేను ఎట్లా ఉంటుంది, మా కత్తి మీద సాము ఉంటుంది, మా కథ రాసేటప్పుడు సర్వీస్లో ఉంటుంది. ఇప్పుడు అయితే ఏంటి అది అంటే నక్సలైట్స్ దేశభక్తులు అని వాళ్ళు అంటారు. ఒకవేళ ఒక పాత్రను తీసుకొని నేను అట్లా దేశభక్తులు అంటే నేను షాక్ పనికిరాను. లేను పోలీసులు నిజాయితీ పరులు అని నేను రాసిన అనుకో, ప్రజలతోటి కొట్టుంటుంది. లేదు వాళ్ళు మంచోళ్ళు కాదంటే ఉద్యోగంలోకి వెళ్ళి పీకేస్తారు. ఈ 3 ట్రయాంగిల్గా నా మీద దాడి చేస్తాయి. అవును, ఓ కథ అంటే కథకుని నానంటే నన్ను కాదు, ఓ కథకుని, పోలీస్ కథకుని, అవుట్ సైడర్ కథకుని, మనకి ఇవన్నీ సంబంధం లేదు. వాడు డైరెక్టర్ రాస్తాడు పోలీసు ఏమైనా చేయొచ్చు, కానీ నేను రాయలేను పోలీసు ఏమైనా చేయొచ్చు అని. కానీ మీరు రాసిన పట్టు చీరలో ఉంది. ఏముంది అంటే నేను పోలీస్ అని తీసుకోలేదు, ప్రభుత్వ ఉద్యోగి అన్న. పోలీసులు కూడా ఉంటారు దాంట్లో. అవును, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే పోలీసు దాంట్లో ఉన్నాడు. ఏం లేదు సార్, అతను బాగా లంచావతారం, ఒకడు నిజాయితీగా ఉంటాడు. ఈ ఇద్దరు భార్యలు సన్నిహితంగా ఉంటారు. ఆయన భార్య ఇద్దరు ఒకటే పోస్టు, సేమ్ పోస్టు, సబ్ రిజిస్టార్. వీళ్ళకి బాగా గుర్తుంటాయి. సబ్ రిజిస్టార్ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు అదే బాగా ఆనందపడుతూ ఒకటే ఆఫీస్లో బ్రహ్మాండంగా సంపాదిస్తుంటారు. ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ పేరెంటాలకు వెళ్ళిన అమలకలేకపోతుంటారు. పేరెంటాలకు వెళ్ళినప్పుడు తను అందరి ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తుంటుంది, నాకు ఇదో ఇన్ని బీరువా నిండా పట్టుచీరలు ఉన్నాయి, టీవీ ఫ్రిడ్జ్ అని. ఈమె ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా కూర్చోవడానికి 4 కుర్చీలు ఉంటాయి, అందుకే ఎప్పుడు పిలవదు. పిలిస్తే లాస్ట్కి ఒక రోజు ఏమంటుంది తెలుసా, ఏం లేదండి ఏదో చిన్న కోరిక కొడుతుంది. ఏంటంటే ఈరోజు పిల్లలకు అన్నా ఈ పండుగ కన్నా బట్టలు మంచివి తీసుకురండి, డ్రెస్సులు కొందాం. ఎందుకు దాంట్లో తీసుకొని కుట్టిద్దాం, అందరు మా టైలర్ ఉన్నాడు కదా, అందరికి ఒకటే తాళ్ళ తీసుకుంటే అందరికి కలిపి వస్తాయి కదా, యూనిఫామ్ సర్వీస్ లాగా. వద్దండి అది అట్లా వద్దు, ఇప్పుడు వాళ్ళు ఏదో రెడీమేడ్ డ్రెస్సులు మంచిగా వచ్చినాయి, అట్లా ఏదో అవుతున్నాయి. అయిన తర్వాత బాధపడుతుంది, ఇప్పుడు కూడా మీరు ఇంత ఇది చేస్తున్నారు అని. అంత తర్వాత సరేలే ఆయన ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భార్య ఇంత చిన్న కోరిక కోరితే కూడా నేను అనలేను. ఆఫీస్కి కూర్చున్న తర్వాత కరెక్ట్గా అప్పుడే వస్తుంది, ఆయన తీసుకొస్తాడు సబ్ రిజిస్టార్. ఈయన చిన్న పని ఉంది, ఇదేదో ఇది నీ జోన్కి వస్తుంది, నీ జ్యూరిడిక్షన్ కదా, ఈ చిన్న పని చేసి పెట్టి సాయంత్రం హోటల్లో కలుస్తా అంటున్నాడు అని పరిచయం చేస్తాడు. చేసి తర్వాత మీరు మాట్లాడుకుని వెళ్ళిపోతారా, వెళ్ళిపోతాడు. ఈయన వచ్చిన ఆయన చెప్తాడు, సార్ ఈ చిన్న పని సార్ ఇది అంటే, ఇది ఫైల్ నా దగ్గరకు వచ్చింది, అది కరెక్ట్గా లేదు, నేను రిమార్క్స్ రాసి పంపించిన అంటాడు. అదే సార్ అది తీసేసి అప్రూవల్ రాస్తే అయిపోద్ది కదా అంటాడు. నేను రాయను అంటాడు, వెళ్ళిపోతాడు. అంతే. పోయిన తర్వాత ఇంటికి పోతాడు. ఇంకేం పోని వాడు చేయలేదు కదా. సాయంత్రం ఈవినింగ్ పోయేటప్పుడు ఈ చూడండి సన్నివేశం చూడండి, ఈవినింగ్ పోయేటప్పుడు వాడిని పని చేయలేదు. బస్ స్టాప్లో బస్సులో పోయేటోళ్ళే ఇద్దరు ఆడ బస్ స్టాప్లో నిలబడతాడు. ఆయన స్కూటర్ మీద వస్తుంది, ఈయన స్కూటర్ ఉంటుంది, ఎందుకంటే కరప్షన్ డబ్బు కదా. ఆ స్టాప్లో నిలబడతాడు ఆయన, పెద్ద ఆయన. అది ఆఫీస్ బస్సు వస్తుంది కదా, హైకోర్టు నుంచి వెళ్ళే బస్సు, అందరు ఉద్యోగస్తులను తీసుకెళ్తుంది ఒకటి. ఆ బస్సు కోసం నిలబడతాడు. బస్సు వస్తుంటే రాలేదు అప్పటికి, నిలబడి పోతే శ్రీనివాసరావు గారు రండి, ఇంటికే కదా, దగ్గరే ఉంటారు ఇల్లు కూడా, పక్క ఒకటే బస్తీలో రండి అంటే ఇద్దరు కనిపించి ఇప్పుడు ఎక్కాలి బండి. ఆయనకేమో ఎక్కువ బాధ ఉంటుంది, వాడు చెప్పిన పని చేయలేదు, ఎక్కాలంటే మనసు ఒప్పుకోదు కదా.
ఎక్కలేను అనుకుంటున్నప్పుడు టక్కుని ఎవరో పిలుస్తారు, శ్రీనివాసరావు గారు నా ఫ్రెండ్ వచ్చిండు, నేను వెళ్ళిపోమంటాడు. ఆ పిలుపు మంచిగా అయిపోయింది. వీడు కూడా జూనియర్ సార్, మీ వల్లనే నేను మంచిగా అయిపోయినా సార్, నాకు కూడా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది సార్, మిమ్మల్ని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళి మీరు ఇప్పుడే వెళ్ళిండ్రని వచ్చిందని వాడు ఏదో చెప్తాడు. అమ్మ మంచిగా అయిపోయింది బాబు, ఎప్పుడు వచ్చినా సరే నువ్వు రైట్ టైంలో వచ్చినావు, ఎందుకంటే వానికి చెప్పలేక వస్తున్నా నేను రాను నీ బండి మీద అని. నా బస్సు వచ్చే వరకు మంచిగా మాట్లాడుకుంటారు, రిలాక్స్గా వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్తాడు. ఈ బస్సులు ఎక్కి ఫ్రెండ్తో మాట్లాడాను, సార్ మీరు ఇన్ని రోజుల తర్వాత కలిసిండు, కనీసం నేను స్వీట్ తినిపిస్తున్నా, మీరు ఏమనకపోతే సరే పోదాం పదా అని ఇద్దరు పోతారు, స్వీట్ తినిపిస్తున్నా, వాడు సంతోషంగా. ఇంటికి వచ్చే వరకు లేట్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళింది భార్య ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఎప్పుడు వచ్చినా పెద్దగా వచ్చిన ఆయనేమో తొందరగా వచ్చిండు, స్కూటర్ మీద వచ్చి ఆయన తొందరగా వస్తాడు కదా, డబ్బులు తీసుకుంటాడు, తొందరగా ఇంటికి వస్తాడు అన్ని చూస్తే మీరు కష్టపడి పని చేస్తారు గొడ్డు చాకరీ, కానీ మళ్ళీ ఇట్లా రాత్రి లేటు కూడా అది అట్లా ఫీల్ అవుతుంటే. కానీ ఈరోజు వెళ్తే బాగా ఆనందంగా ఉంటుంది సార్, చాలా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏంటంటే ఈయన వస్తాడు కష్టపడి వస్తున్నాడు అని వచ్చిన వెంటనే రండి భోజనం చేసుకో, మొదలైతే తినండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఎప్పుడు లేదు కదా ఇంత ప్రేమతో ఎప్పుడు చూడలేదని మొదలు పోయి ఏమైంది అసలు ఏంది నీ రోజు కొత్తగా కనిపిస్తున్నావు ఈరోజు అంటే ఏం లేదు తినండి, భోజనం పెడుతుంది తినండి. తిన్న తర్వాత ఒక బాధాకరమైన విషయం, బాధాకరం అంటూ మరి ఇంత యాక్టివ్గా ఉండవు అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయిందండి నిజమేందో. ఏమైంది అసలు ఏమైంది? ఇందాక ఆ రామచంద్రరావు గారికి సీరియస్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది, నాకు ఇప్పుడు కలిసిండు కదా వచ్చేటప్పుడు నాకు కలిసిండు, అప్పుడే ఏమైంది ఏమైనా హార్ట్ పెయిన్ చెస్ట్ పెయిన్ అది కాదండి, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందండి, స్కూటర్కి యాక్సిడెంట్ అయింది, వచ్చేటప్పుడు సీరియస్గా ఉన్నాడు. అక్కడ కాసేపటి తర్వాత మెసేజ్ వస్తుంది ఈజ్ నో మోర్ అని. అప్పుడు భార్య కాసేపటి తర్వాత ఇందాక పోయింటండి, కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది ఆయన లేరా టైం, అందుకే మీరు ఫోన్ చేసి పోయేస్తారేమో పోతాను. అయితే అప్పుడు చూసావా నువ్వు ఏమంటుంటే, నీకు తెలుసా ఈరోజు ఆయన ప్లేస్లో నేను కూడా ఉన్నట్టు ఇప్పుడు అదే స్కూటర్ ఎక్కిన నేను, ఇద్దరం అవుటు. కానీ మన నిజాయితీ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. భగవంతుడు అనేవాడు పిలుస్తాడు చూడు, అర్థం చేసుకో. ఎక్కిన స్కూటర్ దిగినా అంటే ఎంత పవర్ఫుల్. ఎప్పుడు రానోడు వచ్చిండు, ఎప్పుడు రానోడు పిలిచిండు, స్వీట్ తిని ఇప్పుడు నేను వస్తున్నా, నువ్వు ఇంటికి వచ్చావు. నిజంగానండి ఇప్పుడు నువ్వు అంటుంటే ఎప్పుడు పట్టు చీరలు ఉన్నాయి బీరువా నిండా అని, ఎన్ని పట్టు చీరలు ఉన్నా కట్టడానికి లైఫ్ ఏది అంటాడు. ఆమె కట్టడానికి లైఫ్ ఏది? అవును, భర్త చనిపోయాడు. భర్త చనిపోయి పట్టు చీర ఎట్లా కడతారు సార్? ఇంకా ఎన్ని పట్టు చీరలు ఉన్నా కట్టడానికి లైఫ్ ఉండాలి. ఆ కట్టడానికి లైఫ్ ఇచ్చేది దేవుడు. అది లేదు ఇది లేదని మనం ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? ఎక్కడున్నాడు? పిలిపించాడు అంతే, వద్దు నువ్వు ఎక్కొద్దు అంతే, ఆ స్కూటర్ ఎక్కొద్దు యాక్సిడెంట్ అవుతుంది. ఇది పట్టు ఈ మొత్తం దాంట్లో మొత్తం రాసిన స్క్రిప్ట్లో, చాలా పెద్ద స్క్రిప్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ డబ్బులు సంపాదన అయితే ఈ డిపార్ట్మెంట్ వద్దు అంటున్నారు దాస్ గారు. మిగతా డిపార్ట్మెంట్లో వెళ్తే పెద్ద ఫోకస్ ఉంటుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలందరికీ మీరు సేవ చేసినట్టు అవుతారు. ముఖ్యంగా పేద ప్రజలకి కంటి ముందు దేవుడిగా కనిపిస్తారంటూ చెప్తున్నారు. ఇది దాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. సూపర్ అండి, సూపర్, చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం, నాకు కూడా ఆనందం. లేదండి అసలు ఎంత అంటే పోలీసుల్లో కూడా ఇలా మోరల్ ఆఫీసర్స్ ఉన్నారని